శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః అమ్మ. మా అందరికి శ్రీమాత్రి నింపమ్మ. మాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి. అన్ని చదివి అన్ని అయిపోయినాయా? మనం రోజు చేస్తున్నటువంటి నిత్య ధ్యాన శ్లోకాలన్నీ కూడా మీరు చదివేశారట కనుక మీరు కూడా పంచాంగం వరకు అనుకొని రెగ్యులర్ పారాయణలోకి అందరం కూడా వచ్చేద్దాం. గణేష పంచరత్న నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా తల్లి? అందరం కూడా పంచాననం పరమ పురుషమాధ్యమీసం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంగ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణకం సతతమన జానతి అరుణాం కరుణాదరక్షి కృత పాశాంకుశ పుష్పబాణ చాపం అణిమాది విరాజుతాం మయుక్తైర్హమిచ్చేవ విభవయే త్రికోణ వసుకోణ దశారై నాగదళ శూర్సపత్రయం చ ధరణీ సహనత్రయం చ శ్రీ చక్రరాజ కృతః పరదేవతాయ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే మా ముదాకరార్థ మోదకం నుంచి స్టార్ట్ చేద్దాం. ముదాకరార్థ మోదకం నుంచి మొత్తం ముందు అనుకున్న స్తోత్రానికి చాలా గ్యాప్ వచ్చింది కనుక ఒకసారి క్లియర్ గా అనుకుందాం. అనుకున్న తర్వాత కొత్త దానిలోకి వెళ్దాం. దాంతో పాటుగా మనకి 3 రోజుల సమయం, జాగ్రత్త అందరూ కూడా గమనించాం. 3 రోజుల సమయం. ఆ 3 రోజుల్లో పగలు 10-11 కానీ 10:30-11:30 కానీ అలా మనకి సమయం దొరుకుతుంది. అంటే ఉన్నటువంటి షెడ్యూల్ లో మనకి ఇచ్చేటువంటి సమయం అలా ఉంది. అంటే గంట 3 రోజులు 3 గంటలు. అందులో ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి ఇవాళ శ్లోకాలు ఏవైతే పాలన చేస్తామో అది ఒకసారి టైమర్ పెడతాం. ఇవాళ టైమర్ పెడితే ఎవరికి వాళ్ళు పెట్టుకుంటే మనం ఎగ్జాక్ట్ గా ఎంత టైంలో చదువుతామో ఎవరికి వాళ్ళకి ఐడియా వచ్చేసి ఒకరోజు పారాయణ పెట్టుకుంటే ఒకరోజు సౌందర్య లహరి పూర్తిగా పెట్టుకోవచ్చు. ఆ సౌందర్య లహరితో పాటుగా అమ్మవారి స్తోత్రాలను ఇంతవరకు మనం టచ్ చేయాల. గణేశము, సుబ్రహ్మణ్యము, శివయ్య, విష్ణు ఇంతవరకు టచ్ చేసాం ఉన్నంతలో చిన్నగా. ఇంకా మనం టచ్ చేయింది అమ్మవారి స్తోత్రాలు అసలు టచ్ చేయాలి. కనుక అమ్మవారి స్తోత్రాలు సౌందర్య లహరి ఒక పోటు ఉంటాయి. అలాగే శివానంద లహరి పారాయణ రోజున తప్పనిసరిగా శివుడికి సంబంధించిన భుజంగం కానీ దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ ఇవన్నీ ఆ రోజు సెగ్రిగేట్ చేసుకున్నాం. లిస్ట్ ఫైనల్ చేసి సాటర్డే కల్లా అందరికి పెడతాం. ఏ రోజు ఏ స్తోత్రాలు పారాయణ చేస్తాం రోజుని బట్టి అలా పారాయణ చేసుకునే రోజుకు మనకి దొరికేది గంట సమయం. ఆ గంట సమయం మనకి ఎలా మనం దాన్ని డివైడ్ చేసుకున్నాం. సౌందర్య లహరి కానీ శివానంద లహరి కానీ 30 minutes పడుతుంది కదా, అందరికి తెలిసిందేగా. ఇంకా ఎక్కువ పడుతుందా? 40 minutes పడుతుంది. 40 minutes పడుతుంది. శివానంద లహరి కొంచెం పడుతుంది కానీ సౌందర్య లహరి 40 minutes వేసుకోండి. ఆ 40 minutes తర్వాత మిగతా 20 minutes 25 minutes వేరే స్తోత్రాలు అటాచ్ చేసుకుందాం. ఒకరోజు ఓన్లీ స్తోత్రాలే ఉంటాయి. లేదు రెండో విభాగం, ఇది ఒక విభాగం. ఫస్ట్ డే ఏ రోజు ఆ రోజు ఏ పారాయణ కావాలి. లేదంటే మొత్తం 3 రోజుల్లో సౌందర్య లహరి కొన్ని శ్లోకాలు, శివానంద లహరి కొన్ని శ్లోకాలు, మామూలు స్తోత్రాలు. అలాగే రెండో రోజు ఇక్కడ ఇవాళ ఎంత శ్లోకాలు దాకా ఆపామో ఆ రెండో అక్కడి నుంచి కంటిన్యూటీ సౌందర్య లహరి, శివానంద లహరి, మళ్ళీ మిగతా కంటిన్యూటీ సౌందర్య అంటే ప్రతిరోజు సౌందర్య లహరి టచ్ చేసినట్టు అవుతుంది. ప్రతిరోజు శివానంద లహరి. అన్ని శ్లోకాలు కాదు, 100 శ్లోకాలలో మొదటి 30 శ్లోకాలు మొదటి రోజున 33 శ్లోకాలు చదువుకోవచ్చు. మొదటి 33 శ్లోకాలు సౌందర్య లహరి మొదటి రోజున, అలాగే శివానంద లహరి మొదటి 33 శ్లోకాలు మొదటి రోజున. ఆ రెండు కలిపితే 50 నిమిషాలు వేసుకోండి. ఓన్లీ 40 నిమిషాలు వేసుకోండి. కొన్ని స్తోత్రాలు తర్వాత ఆ రోజున మనకున్న మొత్తం స్తోత్రాలు. అలాగే 34వ శ్లోకం నుంచి మళ్ళీ కొన్ని శ్లోకాలు
అయిందా? ఇలా రెండు రకాల ప్లాన్లు వేసుకుంటాం. ఓకేనా? 33, 33, 34 అది ఒక రోజు చేయిద్దాం. లేదు ఒకే రోజు సౌందర్యాన్ని మొత్తం చదివేద్దాం. ఆ పప్పులు వచ్చే అప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రాక్టీస్ లో 3 నుంచి వచ్చేది దాదాపుగా 66 శ్లోకం నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమైందా? మొదటి 33 శ్లోకాలు ఎవరికి ఇబ్బంది అప్పటికి ఇబ్బంది వస్తాయిగా, మన బుక్స్ లో అన్నిట్లో ఉంటాయి. యాక్చువల్గా అలా చూద్దాం, అందరికి బ్రెయిన్ లో ఉంటుందని చెప్తున్నా. దన్ నేను ఇంకా టిపికల్ చేసుకుందామా? శివానంద లహరి, సౌందర్య లహరి 10 శ్లోకాలు, 20, 30, 30 శ్లోకాలు దాన్ని ఏమంటాం, అనుసంధానం చేసుకోవచ్చు. రికార్డింగ్ అదే చెప్పిన దానిలో రకరకాల ఒపీనియన్లు వస్తున్నాయి. నాతో పాటు ఆడియోలో వీడియోలో పాల్గొన్న వాళ్ళు అందరికీ అర్థమైపోతుంది. ఓకేనా? అందరూ వీడియోలు ఆన్ చేయండి, ఎంతమంది ఉన్నారు నాకు అర్థమవుతుంది నా డిస్కషన్. కనుక ఇవన్నీ కూడా ఒక రకమైన ప్లాన్ చేద్దాం. సాటర్డే కల్లా క్లారిటీ, ఏ రోజు ఏ పారాయణ చేస్తున్నాం, ఏ రోజు ఏ స్తోత్రాలు మనం రెడీ పెట్టుకోవాలనేది సాటర్డే మధ్యాహ్నానికల్లా అందరికీ లిస్ట్ పెట్టేస్తాను, కంగారు పడకండి. దాన్ని ఎలా పారాయణ చేద్దాం, అది ఎలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనేది మాత్రమే మనం దానిలో డివైడ్ చేసుకుని పెట్టుకుందాం. ప్రవచనాలు ఉంటాయి. మిగతా టైమ్స్ లో మార్నింగ్ పూట ఒక రోజు 2 రోజులు తప్పనిసరిగా బంగారేశ్వర గారి ప్రవచనం ఉంటుంది. సాయంకాలాల పూట తప్పనిసరిగా 6 నుంచి ప్రవచనాలు ఉంటాయి. దాంతో పాటుగా నగర సేవ ఉంటుంది. పొద్దున సాయంకాలం కూడా నగర సేవ ఉంటుంది. దాంతో పాటుగా శంకరాచార్య వారి యొక్క పల్లకి సేవ ఉంటుంది వీధుల్లో. దాంతో పాటుగా పొద్దున సాయంకాలంలో కూడా కీర్తనలు ఉంటాయి. వేరే వేరే కార్యక్రమాలన్నీ పక్కన పెట్టినా మనం పొద్దున పూట ఎలాగైతే స్తోత్ర పారాయణ చేస్తామో సాయంకాలం పూట పిల్లలందరితో కూడా ఉంటుంది. 4 to 5:30 అట్లా ఉంటాయి. వాళ్ళ షెడ్యూల్ అంతా మళ్ళీ చెప్తాం. మనది మార్నింగ్, మనది మొదటి నుంచి మార్నింగ్ ఫ్రెండ్స్. అంటే పెద్దవాళ్ళు ఒక వయసు వాళ్ళు ఉంటారు, మార్నింగ్ పూట పిల్లలందరూ స్కూల్స్ అయ్యాకో లేకపోతే వాళ్ళు హడావుళ్ళు అయ్యాకో ఎండ తగ్గాక పిల్లలందరూ 4:30 వాళ్ళకి ఇబ్బంది కాదు. అలా ప్లాన్ చేసాం అన్నమాట. పొద్దు నుంచి ఉండిపోవాలి ఉంటే మంచిది. కార్యక్రమాలు జరగడం గొప్ప కాదు, ఆ కార్యక్రమాలు చేయడానికి డబ్బు ఖర్చు పెట్టడం గొప్ప కాదు. కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు వీక్షించే వాళ్ళు కూడా ఉండాలి. ఊడంతా కూడా కోలాహలంగా ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి. చేసేవాళ్ళు ఏదో బ్రహ్మగారు వాళ్ళు చేస్తారు, అక్కడ హోమాలు చేస్తూ పోతూ ఉంటారు. ఏదో కార్యక్రమాలు జరిగినప్పుడు మన కార్యక్రమం అయితే మనం ఉండి వెళ్ళిపోతాం. ఇలా 3 రోజులు ఉంటే ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళకి అది ప్రోత్సాహకరంగా ఉండదు. ఆ ప్రోత్సాహాన్ని అవసరం వాళ్ళకి ఇవ్వాలి అంటే 3 రోజులు అంతే చెప్తారు. ఇళ్లలో ముందే చెప్పుకోండి, భగవాన్ పర్మిషన్ తీసుకోండి. ఆ 3 రోజులు వేరే కార్యక్రమాలు పెట్టుకోకండి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఉండండి. ప్రసాదం కాస్త నోట్లో వేసుకొని ఇంటికి వెళ్ళి ఫుల్గా భోజనం చేయండి, కంగారేం లేదు. మళ్ళీ సాయంకాలం 4 అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చేసేయండి. 4 నుంచి సాయంకాలం రాత్రి కార్యక్రమాలు అయ్యేదాకా కూడా ఇక్కడ ఉండి వెళ్తే ఏంటంటే జరిగే కార్యక్రమాల పట్ల ఇంతమందికి శ్రద్ధ ఉంది అనేటువంటి భావంతో తర్వాత ఉత్తర ఈ కార్యక్రమాలను ఇంకాస్త వృద్ధి చేసి దానిలో ఇంకాస్త కార్యక్రమాలు మిళితం చేసి పొద్దున్న సాయంకాలం కూడా పెట్టేటువంటి స్థాయికి మనం రావాలి. మోదీనగర్లో ఉన్నటువంటి భక్తులు ఎలాంటి వాళ్ళు అంటే అసలు వదలరండి బాబు, కార్యక్రమం పెట్టిందే చాలు ఇంకా అలా పట్టుకుంటారు. అలాంటి ప్రేక్షకులు ఉన్న చోట, భక్తులు ఉన్న చోటికి మనం వెళ్ళాలి అని అందరికీ మనసు రావాలి. బ్రహ్మగారులకు కానీ, ప్రవచనకర్తలకు కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు ఇక్కడ మన మండపాన్ని, మన ప్రవచన మందిరాన్ని కూడా ఆధారం చేసుకుని ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఆ కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. మోదీనగర్లో ప్రేక్షకులు బాగుంటారు, చక్కగా వాళ్ళందరూ ఇంట్రెస్ట్ అనే భావన ఇవ్వాలి మనం. అంతే రేపు పెళ్లి చేస్తాం, ఎందుకు కోట్లు ఖర్చు పెడుతున్నాం? మన కోసం, మన పిల్లలకు మంగళసూత్రం కట్టించడానికి ₹1,00,00,000 ఖర్చు చేయక్కర్లా. కోటి ఎవరి కోసం అంటే అది చూసేవాళ్ళు, దాన్ని చూసి ఆనందించే వాళ్ళు, హర్షించే వాళ్ళు, అబ్బా ఎంత బాగా చేశారు అనేవాళ్ళు ఉంటారని. అనేవాళ్ళు లేకపోతే ఇక్కడ ₹1,00,00,000 అక్కర్లా. గట్టిగా మంగళసూత్రం బంగారం దిగుంటే 5 లక్షలు, తాడుతో పెడితే దాదాపు ఈ రోజుల్లో గట్టిగా మాట్లాడాలంటే ₹10 మంగళసూత్రం వచ్చేసిన పసుపు 5 వరుసల తాడు, దానికి కాస్త పసుపు, అంతే కదా. ఇంతటి దానికి మనం ఏమి కోట్ల రూపాయలు ఖర్చు చేయక్కర్లేదు కదా. ఎందుకు చేసినాం? మంది కోసం, అంటే ప్రేక్షకుల కోసం. ఆ ప్రేక్షకులు చేసేటువంటి ఆ ప్రోత్సాహకరమైనటువంటి మాటలతోనూ చేతుల వల్లలో చేసే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఆనందం పరస్పరం అనుభవిస్తూ ఇవ్వడం అనేటువంటిది అక్కడ
రకమైనటువంటి రుణం. ఆ రుణాన్ని తీర్చుకోవడం కూడా ఇలాంటి సందర్భాలకి మూలంగా మనకి కనపడుతూ ఉంటాం. కనుక ఇవన్నీ కూడా ఒక సహృద్భావంతో చేసేటువంటి విషయం. ఓకేనా? కనుక అవన్నీ కూడా చేసుకుంటూ పోదాం. 3 రోజులు కూడా దయచేసి పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఉండే ప్రయత్నం చేయండి. 3వ రోజు కూడా తప్పనిసరిగా అందరూ రండి. మళ్ళీ 6 నెలల తర్వాత కలుస్తాం. మంచి బాయ్ చెప్పుకుని పోదాం. నాకే ముందు దిగులుగా ఉంది, నేను ఎప్పుడు ఎక్కడ అలా లేను. ఓకేనా? సరే, ఓకేనా మేడం, మాకు డేట్ చెప్పి మీరు యూఎస్ టికెట్ బుక్. అంతే అంతే. అది అయిపోయింది. ఏంటది? గడప. అది చెప్పేది 99% అయిపోవాలి. శంకర జయంతి ఉత్సవాలు అయిపోవాలి. అమ్మవారి పుస్తకాలు అయితే చాలు మేడం. నేను ఎలాగైనా సరే గడప ఎప్పటికీ నేను వచ్చాను చూస్తాను. మీలో నా కళ్ళు వేసుకుని కొన్ని 100 మంది చూసేయండి. టీవీ నెక్స్ట్ ఈసారి వచ్చేస్తుంది. అన్ని వచ్చేస్తాయి. అన్ని పనులు జరుగుతుంది ఒకేసారి. ఆన్ రోడ్స్ పనులు రాదు. అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. అన్ని. సో మనం చేసేదల్లా మనం ఇక్కడ ఉండడం, మన ఉపస్థితి ఇక్కడ ఉండడం అనేటువంటిది మనం చూస్తాం. ఉపస్థితి అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం, ఆ స్థితిని అనుభవిస్తాం. ఉపవాసం. ఉప అంటే ఏంటి అర్థం? లౌకికమైనటువంటి మనకు అవసరమైనటువంటి స్థాయి కాకుండా మనకి ఏది నిజంగా అవసరమో ఆ శాశ్వత స్థితి దగ్గర ఉండడం ఉప. వాసం అంటే అక్కడ ఉండడం. స్థితి అంటే అక్కడ జీవించడం, అక్కడ మనస్సుతోనూ బుద్ధితోనూ కూడా ఉండడం. ఉపస్థితి అవసరం. ఉపవాసం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఉపస్థితి అవసరం. ఆ ఉపస్థితి ఆ 3 రోజులు అందరిది అక్కడ ఉండాలి, ఇక్కడ మూర్తినాథ సంకమఠంలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ గణేశ పంచరత్నంతో మొదలెండాం. ఫైనల్ లిస్ట్ సాటర్డే మధ్యాహ్నం కల్లా వస్తుంది. ఓకేనా? నాకు కాస్త క్లాస్ అయిన తర్వాత రేపు వీళ్ళకి 2 కూర్చుంటే 3 ఇంటికి వచ్చింది. అసలు ఏం స్తోత్రాన్ని, అసలు ఏం చేద్దాం, ఎలా దాన్ని సెగ్రిగేట్ చేద్దాం, అసలు ప్లాన్. నేను ఇక్కడ ఇంకో గంట ఓకేనా? గణేశ పంచరత్నం ఆ రోజు, ఆ 3 రోజులు శారీస్ ఏమన్నా అనుకోవాలన్నా మెసేజ్ పెడితే కొనుక్కుంటారు మేడం. ఎలా మెసేజ్ పెడతారు కదా, ఒకటే మా రూల్ ఒకటే పెట్టుకోండి. శారీస్ రంగులు ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, ఇలా కాదు. ఇది సరైన పద్ధతి. ఒకటే ఏంటంటే మిషనరీ వీలున్నంతలో కాస్త దాని ఏమంటారు, ఎల్లో, వైట్, గ్రీన్, క్రీమ్ కలర్ ఇలాంటి శారీస్, సాత్వికమైన కలర్లు అంటారు. ఇలాంటి కలర్లు వేసుకోండి. హెవీగా పూలు హడాలి ఉన్న కలర్లు, సిల్క్ చీరలు అంటే దాని ఏమంటారు, లైట్ వెయిట్ తో ఉండే సిల్క్ చీరలు కట్టుకుంటాం. ఇల్లంతలో దానికి పట్టు అంటాం. బార్డర్ ఉండాలి, 2 వైపులా అంచులు ఉండాలి. ఆహా, అయిపోయిందా నాయనా? మన ప్యాకేజ్ అయిపోయినట్టు. సరే, ఇక్కడ నుంచి 100 మందికి అవకాశం, తర్వాత నుంచి కదా జగద్గురువులు వచ్చేది ఇంకా ఫైనల్ అవ్వలేదమ్మా. జగద్గురువులు వచ్చేది గురువాళ్ళు మళ్ళీ మనకు చెప్తారు. ఇప్పుడే కాదు, ఈ శంకర జయంతి ఉత్సవాలు రాదు, తర్వాత వార్షికోత్సవాల తర్వాత మేలు అనుకున్నారు, కానీ అది చూడాలి. జగద్గురువుల షెడ్యూల్ డిఫరెంట్ గా ఉంది. లైట్ కలర్ శారీస్ ఉన్నందులో 2 వైపులా అంచులు ఉన్న శారీస్ కట్టుకోండి. అదేంటంటే ఎటువంటి దేవాలయ సందర్శనానికైనా, ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలోనైనా అంచు ఉన్న చీర కట్టుకోవడం చాలా అవసరం. బాగా హెవీగా పూలు, రకరకాల డిజైన్ ఉన్నవి కాకుండా ఉన్నంతలో సాత్వికం, చూడగానే బాగుంది, మనకి బుద్ధి అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకూడదు. అలాంటి చీరలు కట్టుకుంటే మంచి రంగు ఇది అని చెప్పాలి. ఎందుకంటే బయట నుంచి చాలా మంది వస్తుంటారు, అందరూ ఒక రకంగా ఉంటారు, మనం ఒక రకంగా ఉంటాం. వాళ్ళకి మళ్ళీ బాధ అనిపించవచ్చు, లేదు మరి కొద్దిమంది వస్తే మనకే అనిపించవచ్చు, అయ్యో అనవసరంగా పెట్టాం. ఇవన్నీ అనవసరం. కట్టుకునేది చక్కగా ప్లెయిన్ శారీస్, చక్కగా 2 వైపులా అంచులు ఉన్న శారీస్, మంచి కలర్స్ కట్టుకుని రండి. అంతే. ఆ అంచులు ఉన్న శారీస్ చాలా అవసరం. ఒక రోజు మనం తప్పనిసరిగా బంగారేశ్వర గారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏ సందేశాన్ని అయితే మొత్తం భారతదేశానికి అంతటికీ కూడా ఇస్తున్నారు, ఆ సందేశాన్ని అనుసరించి కనుక ప్రవర్తించాలి అనుకున్నట్టయితే శంకర జయంతి ఉత్సవాలలో ఒక్కరోజు తప్పనిసరిగా అందరూ కూడా కాశీబోస్ చీర కట్టుకోవాలి. అది రూల్. అది ఏ రోజు కట్టుకోవాలి అంటే మనం అందరి అదృష్టం మే 2వ తారీఖున శంకర జయంతి, చెప్పాలంటే వైశాఖ శుద్ధ పంచమి. ఆ రోజు తప్పనిసరిగా కాశీబోస్ చీర కట్టుకుని అందరం కూడా ఇక్కడ స్తోత్ర పారాయణ చేయాలి అనేటువంటిది ఆలోచన. ప్రయత్నం చేయండి.
ప్రయత్నమే. అది రాకపోతే కొడతాను, నీల్ డౌన్ చేస్తాను మాత్రం అన్ను. ఎవరికి అవకాశాలు ఉన్నాయో అది కట్టుకుని మేము కంఫర్టబుల్ గా ఉండగలం అనుకున్నారు, ప్రయత్నం చేయండి అంతవరకు. అప్పుడు మనము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేసినప్పుడు దాన్ని మ్యాండేటరీగా గట్టిగా అందరూ ఎందుకంటే ఆ సమయంలో ఆ సభలో ఆ వేదిక మీద చాలా గట్టిగా అందరికీ చేసి ఉన్నారు. అమ్మ ప్రస్తుతం మనకి గడపకి సంబంధించినటువంటి డబ్బులన్నీ వచ్చేసాయి తల్లి అమ్మవారి దయ వల్ల. నేను ఇంకా ఈ పనిగా ఎవరైనా డబ్బులు పంపిద్దాం అనుకుంటే ఇంకా పంపించకండి, చక్కగా వచ్చాయి. గుడి వాళ్ళ చేతుల్లో అన్ని పెట్టేసాం, అన్ని రకాల పనులు జరుగుతున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. 99% సంక్రాంతి ఉత్సవాలలో మనం అమ్మవారిని గడపతో దర్శనం చేసుకుంటాం. తర్వాత అయ్యో మేము అనుకున్నామని ఇవ్వలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు నిజంగా మన అదృష్టం బాగుండి ఇంకా ఉన్నారా, 3 ఏళ్ల పాటు మళ్ళీ సేవ్ చేయండి. ఈ 3 ఏళ్ల పాటు ఇంకా మళ్ళీ రూపాయి ప్రసక్తి తేను. 3 ఏళ్ల పాటు నాకు ఇవ్వాల్సిన దక్షిణ నెలకి ఓ 100 రూపాయలు పక్కన పెట్టుకోండి, నెలకు 100 రూపాయలు పక్కన పెట్టుకోండి. 3 ఏళ్ల తర్వాత ఈ 3 ఏళ్ళు చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ముందే అనుకున్నాం, 1-10 సార్లు చెప్తున్నా, ఎవరు మర్చిపోకూడదు. రామాయణం మూలం ప్రయత్నం చేద్దాం, రామాయణం మూలం ప్రయత్నం చేద్దాం. ఆ రామాయణం అవ్వడము, దాంతో పాటుగా ఈ 3 ఏళ్ల పాటు మీరు ఎంత నెలకి ఓ 50 రూపాయలు కావచ్చు, 11 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, మీ శక్త్యానుసారం పక్కన పెడుతూ ఉండండి. పెడితే 3 ఏళ్ల తర్వాత మనందరం రామాయణం పూర్తి రామాయణ మూలాన్ని ఉగాది నుంచి 3 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి ఉగాది రోజు నుంచి 9 రోజుల పాటు ముందు మన శంకరమఠం మోదీనగర్ లో ఎవరి ఉపాన శక్తి వాళ్ళదమ్మా, ఎవరి ఉపాన శక్తి వాళ్ళది. నేను ఇంత అని నేను చెప్పాను, ఎందుకంటే నేను అది నమ్ముతా. ఎవరికి అమ్మ ఇస్తుందో అది వాళ్ళు రూపాయి ఇచ్చినా అది 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలతో సమానం. అది అమ్మవారు చేసుకుంది. ఎవరికి ఎంత ఓపాన శక్తి ఉందో ఆ శక్తిని తగ్గకుండా దాచండి, నెలకి ఇంత దాచండి అంతే. ఎందుకు దాన్ని నాకు ఇవ్వాల్సిన దక్షిణ అన్నానంటే, మనందరం కూడా ఈ 3 ఏళ్ల పాటు చేయాల్సింది వీలున్నంత వరకు రామాయణ మూలాన్ని తప్పులు లేకుండా చదివే ప్రయత్నం చేద్దాం. తప్పులు లేకుండా చేసే ప్రయత్నంలో శ్రీరామ స్వయం లలిత, అమ్మవారే లలిత స్వరూపమే శ్రీరామ స్వరూపం. ఆవిడ మనం ఇచ్చే దక్షిణ అంతా కూడా 3 ఏళ్ల తర్వాత ఈ 2 గర్భాలయాలకి రాగి పూతతో మొత్తం గర్భాలయాన్ని కవర్ చేసి దానికి బంగారు పూత వేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రతి రూపాయిని ప్రతి వాళ్ళ మళ్ళీ వెచ్చిద్దాం. ఇంక ఈ లోపల డబ్బుల ప్రసక్తి ఉండదు, ఇంకా ఎలాంటి ప్రపోజల్స్ ఉండవు. రూపాయి దాయడం నేర్చుకోండి. ఓ పిజ్జా తినాలనిపించిందా, ఇవాళ పిజ్జా వద్దు, ఈ 500 రూపాయలు పక్కన పెట్టేద్దాం. హోటల్కి వెళ్ళి తినాలనిపించిందా, మొత్తం నెలలో 4 వారాలు 1 వారం సాక్రిఫైస్ చేద్దాం. 4 వారాలు సాక్రిఫైస్ చేయమని నేను చెప్పను, 1 వారం సాక్రిఫైస్ చేయండి. సాక్రిఫైస్ చేయకపోయినా మా దగ్గర డబ్బులు ఉంటాయి. సాక్రిఫైస్ చేయకుండా ఉన్న డబ్బులు మీరు అనుకున్న దానికి డబ్బులు ఇవ్వండి, సాక్రిఫైస్ చేసిన డబ్బులు యథార్థంగా ఇవ్వండి. సాక్రిఫైస్ త్యాగం చేయడం వల్ల ఏదైతే ధనాన్ని దాస్తామో అది అమ్మవారికి ఎక్కువ ప్రీతి. మీకు ఇష్టమైన దాన్ని వదిలేయాలి. చీర కొనుక్కోవడం 1 సంవత్సరం పాటు వదిలేస్తా, డబ్బులు పక్కన పెట్టండి, ఇలా ఏదో ఒక దాన్ని పెట్టుకో. అలా చేయండి 3 ఏళ్ల పాటు. 3 ఏళ్ళ టైం వెళ్ళింది. రామాయణం చదువుకుంటూ ఉండడం, దక్షిణ నెల పక్కన పెట్టడం, ఈ 2 చేస్తూ ఉండండి. ఇవ్వలేమనుకున్న వాళ్ళందరూ కూడా ఆగండి, వెయిట్ చేయండి. 3 ఏళ్ల తర్వాత మీరు అనుకున్న దానికి ట్రిపుల్ ఇవ్వండి చక్కగా. అమ్మవారికి 2 గుళ్ళల్లోకి మనకి గర్భాలయాలు మెరిసిపోతూ ఉంటాయి. అమ్మవారిని అలా చూద్దాం, మణిద్వీపంలో అమ్మవారిని చూసినట్టే ఉంటుంది. ఇంకా మోదీనగర్ వచ్చాము అంటే అమ్మవారు అంటే నిజంగా బంగారంతో అమ్మవారు, ఆవిడకి అన్ని బంగారమే. ఆవిడకి ఇది అది అని లోహ దేని ఎందు కూడా ఆవిడకేం పెద్ద మోహం లేదు. మనం చూడాలని అమ్మవారిని అనే తాపత్రయం, మన వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి కోరిక. ఆ కోరిక మనం తీర్చుకోవడం కోసం 3 ఏళ్ళు శ్రమిద్దాం. ఓకేనమ్మా? సరే, ఇంకా స్తోత్ర పారాయణలోకి వెళ్దాం. 3 రోజులు ఒకటే టైం అంతే 3 రోజులు ఒకటే సమయంలో. బాగున్నామ్మా? వస్తారా? గణేశ పంచరత్నం షెడ్యూల్ అయితే మళ్ళీ అర్థమైంది కదా, మర్చిపోకుండా చెప్తూ ఉంటారు. మంచిదని ఒకటే విషయం, మనం ఈ శంకర వాంగ్మయం 3 రోజులు కార్యక్రమం అయిన తర్వాత మధ్యలో ఒక 10 రోజులు గ్యాప్ వస్తుంది. కంగారు పడకండి. 3వ తారీఖు తర్వాత నుంచి ఒక 10-15 రోజులు గ్యాప్ వస్తుంది. గ్యాప్ తర్వాత నుంచి ప్రతి గ్రూప్ లోనూ కూడా రికార్డింగ్స్ వస్తాయి. వీలైతే కనుక యూట్యూబ్ లింక్ తీసుకుని డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి అప్లోడ్ చేసే వీడియోలు కూడా వస్తాయి. కంగారు పడకండి, అవి ఫాలో అవుతూ ఉండండి. గ్రూప్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఉంటాయి. క్లాసెస్ ఉండకపోవచ్చు, నేను అక్కడ ఉండే అవకాశాలు నాకు ఎంతవరకు ఉంటాయి నాకు తెలియదు, కానీ క్లాసెస్ ఉండకపోవచ్చు. బట్ ఏదో ఒక అప్డేట్ రికార్డింగ్ మాత్రం ఉంటుంది. అకార్డింగ్ టు రికార్డింగ్ మీరు ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేస్తూ పోతే దానివల్ల మనం ప్రతిదాన్ని కూడా కవర్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. రామాయణమే ఇప్పుడు మెయిన్ ప్రధానంగా పట్టుకోవాల్సింది. రామాయణము శంకర వాంగ్మయం 100 స్తోత్రాలు అనుకున్నా అవి కంప్లీట్ చేయాలి.
ఈ రెండు టార్గెట్. ఇంకా శంకర వాంగ్మయంలో అంతర్లీనంగా ఉండేటువంటి సౌందర్యలహరి, శివానంద లహరి, మూక పంచశతి ఎటు కాకుండా ప్రతిదీ మధ్యలో అట్టు పెట్టాం. దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడే ప్రమాణాలు చేశానంటే తీర్చుకుని నాకు తెలుసు. అనవసరంగా ప్రమాణాలు చేసిన తర్వాత నేను తెల్లమొహం వేయడం అనవసరం. ఎలా జరిగితే అలా చేస్తూ కానీ ముదాకరాత్మ మూడోసారో నాలుగోసారో పర్లేదు, నవ్వచ్చు గట్టిగా, మొహమాట పడకుండా. ఓకేనా, వెళ్దామా ఒకసారి అందరం కలిసి ముదాకరాత్. 1 2 3 జయశంకర. స్టార్టింగ్ ఫాస్ట్ గా ఉండండి. 1 2 3 జయశంకర. సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం విలాసితే భదైత్యకం లతాశుభాసునాయకం నమామి తం వినాయకం నరేతరాభికరణోదితాకభాస్వరం నమస్సురామి నిర్జరం నతాధికాపరుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాపరం నిరంతరం సమస్త లోక శంకరం నిరస్తరైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం కేతకరం మనస్కరం నమస్కృతం నమస్కరం విభాస్కరం అకించనాద్రి మాత్రనం తిరంగలో విభాజనం పురారి పూర్వనందనం సురారి గర్భశర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయ విభూషణం కపోలవారణం భజే పురాణవారణం కాంతకాంతకాంతకాంతకాంతకాత్మజం అచిత్య రూపమంతహీనమంతరాయ బృందనం మృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేవ తం చింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాగరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాసకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైత్యసోచిరా జనక్షుద్రఘంటానినాదాభిరామం చరతాండవోదండ పద్మతాళం లసద్గుండిరాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనం కవీరే పరిధ్వంసవీనాలయోలాసివక్రం సురచుండదండోల సద్బీజపూరం గళదర్ప సౌగంధ్యలోలాలిమాలం గణాధీశమీశానసూనం కవీరే ప్రకాశజ్జపారక్తరత్న ప్రసూన ప్రవాళ ప్రపాదారుణత్యుతిరేకం ప్రలంబోదరం వక్రకుండైకదంతం గణాధీశమీశానసూనం కవీరే విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోలసచ్చంద్రదేవా విభూషం విభూషైకభూషం భగద్వంసహేతుం గణాధీశమీశానసూనం కవీరే పురంచతురావల్లతి దృశ్యమూలోచరలతా విభ్రమం రాజదక్షం స్మరుసుందరీ చామరసేవ్యమానం గణాధీశమీశానసూనం కవీరే స్ఫురన్నిష్ఠురాలోలపిద్రాక్షితారం కృపాకోమలోదాదలీలావతారం కళాబిందుగం గీయతే జ్యోతివర్ణే గణాధీశమీశానసూనం కవీరే యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమంకారశూన్యం పరం పారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం కవీరే చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం నమో నందలీలాయ కైవల్యభాసే నమో విశ్వబీజ ప్రసీదే ససూనం ఇమం సుస్తవం ప్రాతరుద్ధాయ భక్త్యా పఠేస్యస్తు భక్త్యో లభే సర్వకామాన్
गणेश प्रसादेन सिद्ध्यन्ति वाचो गणेशे विभो दुर्लभम् इति प्रसन्ने। दक्षिणामूर्ति दृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् अस्य मायया बहिर्गोस्तुतं यदा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये आत्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवन्तुर्यो जगदिदं प्राज्ञर्विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विषुप्तयस्य विमलायोगिनश्चेतया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसद्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्यात्मिका यः साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवोन्मोहितौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नानाछिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य चक्षुरादिकरणद्वारः बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुपमेतस्तमस्त्वं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये देहप्राणपवित्रयाम्यविचलां बुद्धिं च सूर्यं विदुः श्रीबालान्तजडोपमास्त्वहमिति सम्पादिना मायाशक्तिविलासकल्पितमन्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनम् सन्मात्रकर्णोपसंहरणतो यो सुषुप्तः प्रागस्वास्यमिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते తేలిపోతుంది ఇంకొకసారి प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते వత్తుని ఇవ్వాల్సిన చోట ఇస్తే ఆటోమేటిక్ గా తప్పులు లేకుండా వస్తుంది ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే ఏడో శ్లోకం అందరం కలిపి బాలాదిష్వపి జాగ్రత్తా సర్వాస్వస్థాస్వపి व्यावृत्तास्पनुवर्तमानमहमित्यन्तःस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतं यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृव्याख्यानाभेदः स्वप्ने जागृति वालये सदृशो मायाभरिभ्रमितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नित्याभाति चराचरात्मकमिदं यस्यैव मुख्यस्रकम् नान्यत्किञ्चन विद्यते विभुसतां यस्मात् परस्माद् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति सुधीकृतमिदं यस्मादनुष्मित् सवे
कीर्तनम् सर्वात्मकमहं विभूतिसहितं ईश्वरं सिद्धेतत् पुनरस्तदा परिणतम् ऐश्वर्यमव्याहतम् नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ఒక రిథమిక్ ఒకటే రిథంలో చదవాలి అందరం ఎవరి రిథంలో వాళ్ళు చదివితే మనకు బాగోదు नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सलिल चन्दन चर्चिताय नन्दीश्वर प्रमदनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै नकाराय नमः शिवाय दुर्गाय दक्षाध्वरनाथनाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुन्दुद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै नकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय चाम्पेय गौरार्ध शरीरकाय कर्पूर गौरार्ध शरीरकाय धमिर्यकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय कस्तूरिका कुङ्कुमचर्चितायै चिदारज कुञ्ज विचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय जनत्कणत्कण्कणनूपुरायै पादाब्जराज हरिगुङ्कुराय हेमाङ्गदायै भुजगाङ्गराय नमः शिवायै च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासिपङ्केरुहलोचनाय समेक्षणायै विषमेक्षणाय नमः शिवायै च नमः शिवाय मन्दारमाला कलितालकायै कपालमालाङ्कितकन्धराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय तटिप्रभाताम्रजटाधराय गिरीश्वरायै नितिलेश्वराय नमः शिवायै च नमः शिवाय प्रपंच सृष्ट्युत्कलाशकायै समस्त संहारक तांडवाय जगज्जनन्यै जगदेक पित्रे नमः शिवायै च नमः शिवाय प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महाकन्द्रकभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय एतत् पठेदष्टविष्टतम्यो भक्त्या समान्यो भुवि दीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालम् भूयात् सदा सत्य समस्तसिद्धिः सदा बालरूपापि विघ्नाप्तिहन्त्री महादन्ति चक्रापि पञ्चास्य मान्य विधिन्द्रादिनृत्या गणेशाभिधामे विधत्तां श्रियं कापि कल्याणमूर्तिः न जानामि शब्दं न जानामि चार्थं न जानामि पद्यं न जानामि गद्यं चिदेकाक्षरास्याहुतिर्योगते मे भुवानि सरन्ते गिरिश्चाभिचित्रम् मयूराधिरूढं महायज्ञगूढं मनोहारिदेहं अमरचित्तगेहं महीदेवदेवं महावेदभावं
महादेव बालं भजे लोकपालं यदा संविधानं गता मानवानि भवां बोधिपालं गतास्ते तदैव इति व्यञ्जयन् सिन्धुतीरे यथे तमीरे पवित्रं पराशक्तिपुत्रम् यदा तरङ्गालयं यान्ति तुङ्गा सदैव पदसन्निधौ सेवतां मे इति वोर्मिपङ्क्तिर्नां दर्शयन्तं सदा भावये दुःसर्वोदे महन्तम् गिरौ मन्निवासे नराये विरूढा सदा पर्वते राजते ते धीरूढा इति मृगन्धशैलाधिरूढा सदैवो देवे सदा शम्भुकोऽस्तु महाबोधितीरे महापापचोरे मुनिद्रानुकूले सुगन्धाख्यशैले गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं भजन्तं श्रेयामो मुहन्तम् रसस्वर्णये नृणाङ्कामतोहे सुमस्वमसञ्चन्नमाणिक्यमञ्चे समुद्यसहस्रारतुल्यप्रकाशं सदा भावये कार्तिकेयं सुरेशम् रणध्वंसके मञ्जुले चन्दशोणे मनोहारि लावण्यपीयूषमूर्णे मनःषट्पदो मे भगवत्प्रिंसतप्त सदा मोदतां स्कन्दते पादपद्मे सुवर्णाभदिव्याम्बरैर्भासमानं प्रणतिं किरीटे कलाचुम्बमानं लसन्ते मपट्टेन विद्योगमानं कटिं भावये स्कन्दते दीप्यमानम् मुनिदेशकन्यागणापुङ्गतुङ्ग सनालिङ्गनाथकाश्मीरराज नमस्याम्यहं तारकाले तपोरा स्वभक्तावने सर्वदा सानुरागम् विधौ क्लुप्तदण्डान् स्वलीलाकृताण्डान् विरस्ते वसुन्तान् विषत्कालदण्डान् अतीन्द्रादिशन्तान् जगन्नामसौन्दान् सदा ते प्रचण्डान् श्रेये बाहुकण्ठान् सदा स्वागतां शृङ्गाङ्काय दिक्षु समुद्यन्तये स्थिता चेस्तमन्त्रा सदा पूर्णबिम्बनन्तैश्चकीना सदा त्वन्मुखानां तुमे स्कन्दसाम्यम् पुरस्कन्दहातैस्तहंसानि चन्द्र कटाक्षापरीतुङ्गसन्भोज्वलानि सुधास्यन्ते बिम्बमुखानि सर्वोऽपि तवालोकये षण्मुखानि विशालेषु कर्णान्तर्दीर्घेष्वजस्रं दयास्यन्तिषु द्वादशस्वीक्षणेषु मयि च क्षणाक्षरपुत्रादिनस्ते भवेत् ते दया श्रीलतानामहानि सुताङ्गो भगो मे सिद्धिवेति शक्ता जगन्मन्त्रमीशो मुरारिग्रसेया जगद्भारदुभ्यो जगन्नाथतेभ्यः किरीटोज्ज्वलेभ्यो सुरद्रत्नकेतुरभाराभिराम शरत्कुण्डलश्लीलसत्कण्डभाग कटौ पीतवासकरे चारुशक्तिः पुरस्तान् ममास्तां पुरारे सनुग्रहः निहायाधिपस्तेति हस्तान् प्रसार्य वयस्यादराक्षङ्करे मधुरः समुपर्यरामंसयन्तं कुमारं हराश्लिष्टगात्रं भजे बालमूर्तिम् कुमारे ससूरो गुहस्कन्दसेना पते शक्तिपाणे मयुता विरुद्धा वृन्दा मदाकान्तभक्तानि प्रभो तारकाले सदा रक्ष मां त्वम् प्रशान्तेन्द्रियेण श्वसन्ते विजेष्य कपोद्धारे वस्त्रे भयोत्कम्पिगात्रे प्रयाणो मुखे मय्यनाथे तदानि द्रुतं मे दयालो भवान् प्रेमवस्त्वम्
तस्य दुग्धेषु चण्डेषु कोपं दहच्चिन्ति विद्धेति मां तर्जयत्सु मयूरं समारुह्य भैति त्वं पुरस्तेति पाणिमहायाधिशीघ्रम् प्रणम्य सकृत्पादयोस्ते पतित्वा प्रसाद्य प्रभो पार्थयेनेकवारं नवत्पुरुषमोहं तदानीं कृपाब्धे न कार्यान्तकाले मनागप्युपेक्ष सहस्राण्डभोक्ता त्वया सुन्द्रनाम हतस्तारकस्तिमवक्त्रश्च दैत्य ममान्तर्हृदिस्थं मनःप्रेक्षमेकम् नहंसि प्रभो किं करोमि त्वयामि अहं सर्वदा दुःखभारापसन्नो भवामि नवद्रुस्वरण्यं प्रयाचे भवद्भक्तिरोधं सदा कृतवादं महानिद्रुतं नाशयो मासु वर्त्वम् अपस्मारकुष्ठक्षया सत्प्रमेह ज्वलोन्मादुन्मादियोगः महान्त पिशाचाश्च सर्वे भवन्तर्कमूर्तिं विलोक्य क्षणान्तारकारे द्रवन्ते युधिष्ठिरमूर्ते स्मृतौ स्कन्दकीर्तिं मुखे मे पवित्रं सदा तच्चरित्रं करे तस्य भृत्यं पपुस्तस्य भृत्यं गृहेतस्तु लीलां मनसे च वाक्तः मुनीनां मुतावो नृणां प्रतिभज भविष्यप्रदा सन्ति सर्वत्र देव नृणां अन्त्यजानां प्रतिस्वाधतानि देवमन्यं न जाने न जाने कलत्रं सुधा बन्धुवर्गः पशुर्वा नरो वा धनानि गिरिये मनीया यजन्तो नमन्तस्तुवन्तो भवन्तं स्मरन्तश्च ते सन्तु सर्वे कुमारा मृगा पक्षिणो दंशकाये च कृष्ण सदा व्याधयो मादकाये वदन्ते भवच्चेति तीक्ष्णाभिघ्नासु दूरे विनश्यन्तु ते दुर्विधत्तं च शैला जयित्री पिता च स्वपुत्रा करागं सहेतेन कित्तेव सेनाधिनाद अहं चापि बालो भवान् रूपतादं क्षमस्वामरागं समस्तं महेशा नमस्ते चिदेशक्तये चापि तुभ्यं नमश्चागतुभ्यं नमः पुत्राय नमस्ते सिद्धवे सिद्धुदेशाय तुभ्यं पुरस्कन्दमूर्ते नमस्ते नमोऽस्तु जयानंद भूमान जया पारधाम जया मोहकीर्ते जयानंद मूर्ते जयानंद तीर्थो जया शेष बंधु जयत्वं सदा मुक्तिदाने सस्पुरो उदंग्राभ्यवृत्तेन गुप्तं स्तवम्य पदे भक्तियुक्तो गुहं सम्प्रणम्य सपुत्रं कलत्रं धनं दीर्घमायु लभे स्कन्दसायुज्यवन्ते नरस्तभा సుబ్రహ్మణ్యాష్టకం ఇక్కడికి ఈ స్తోత్రం దాకా చేసినటువంటి పాలన 25 నిమిషాలు పట్టింది. పెట్టుకున్నారా? స్టాప్ క్లాక్స్ పెట్టుకున్నారా? వాళ్ళు టైమర్స్ 25 నిమిషాలు పట్టిందా? ఇంకా తక్కువ పట్టిందా? ఎక్కువ పట్టిందా? ఇంకా ఎక్కువ. సుబ్రహ్మణ్యాష్టకం కూడా పెట్టుకున్నారా? అందరికి వచ్చిందా? పీడిఎఫ్ తీసుకున్నారా? हे स्वामीनाथ श्री पार्वती पंकज पद्मबंधु श्री शादिदेव पूजिता पाद पद्मा वल्लीशनाभं देवादिदेव सुतदेव राजुनाथ देवेन्द्र वन्द्य पंकज मंजुपाद देवर्षि नारद मुनीन्द्र सुनीच कीर्ते वल्लीशनाभं देहि करावलंबं
నిత్యాన్నదాన నిరతాఖిల తస్మాత్ ప్రసాద పరిపూరిత భక్త కామ శృత్యాగమప్రణోల్చిత స్వరూప వల్లీశరామలంబం సురేంద్ర పరిమండల శక్తి సూరా పాశాదిశస్త పరిమండిత దివ్యపాణే శ్రీకుండలీ సచల వల్లీశరామలంబం దేవాదిదేవనమండల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరంతులచాపహస్తం శూలం నిహత్య సురకోటివిద్యమానం వైగీసనాదం దేహికరావలంబం హారాదురత్నమణియుక్త కిరీటహార కేయూరకుండలసత్కవచాభిరామ హే వీరతారక జయాతురముత్తమద్య వల్లీశరామదేహికరావలంబం పంచాక్షరాధిపత్మంత్రిగాగ్రలోకే పంచామృతైస్ప్రముదితే నిరుపైర్మునీంద్రై వల్లీశనాథమద్వేహికరావలంబం శ్రీకార్తికేయ కరుణామృత కామాదిరుగకరిషీతం సిద్ధాంతుమాకాంతికాంత్య వల్లీశనాథమద్వేహికరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః ते सर्वे मुक्तिमायान्ति सुब्रह्मण्य प्रसादतः सुब्रह्मण्याष्टकमिदं प्रातः यः कोटिजनकं तं पापं तत्क्षणात् एव नश्यति సరిగా రాలే శ్లోకం ఎవ్వరూ సరిగా చాలా ఇబ్బందికరంగా ఉంది చెప్పినప్పుడల్లా మళ్ళీ పాతవే చెప్తారా అంటారు పాతవే సరిగా రావాలంటే కొత్తవి అస్సలు బాగా వినడానికే బాగా అస్సలు బాగా ఇంకా తర్వాత మీ ఇష్టం ఎప్పుడు క్లాస్ ఉంటే అప్పుడే పుస్తకాలు ఓపెన్ చేస్తా ఉంటే తప్పులు కూడా చాలానే వస్తున్నాయి చాలా తప్పులు వస్తున్నాయి కాలభైరవాష్టకం లేదు మా అందరం కలిసి కాలభైరవాష్టకం 1 2 3 జయశంకర ఫాస్ట్ పెంచండి మరీ నీరసంగా అవుతున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేస్తారు అందరం కలిసి 1 2 3 జయశంకర దేవరాజ్య సేవ్యమాన పావన విపంకజం వ్యాలయజ్ఞ సూత్ర విత్తు శేఖరం కృపాకరం నారదాది యోగి వృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీక్షితాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే శూలకంఠపాశదండ పాణిమాదికారణం శ్యామకాయ మాహిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే విముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం సిదం సమస్తలోక విగ్రహం నిర్గణంతలోగ్రహేమకిక్కిరీరసత్తరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశమాన శోభితాంగమండలం
తర్వాత స్తోత్రం ఏంటి? సరే శివ పంచాక్షర నక్షత్ర స్తోత్రం ఉంది, అది తర్వాత పక్కన పెట్టండి. శివనామావళి చదవండి. హే చంద్రచూడ, ఒకసారి అది కూడా వినిస్తే చెవులు తరించిపోతాం. టోటలీ బాధగా ఉంది. ఇలాంటి వాళ్ళం ఏం పారాయణ చేస్తాం? అమ్మ లొకేషన్ పెట్టారా? 768 స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేస్తే పనులు అవుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు పాపం అలా చూసుకుంటారు. ఏ చంద్రచూడ పార్వతీ సంసార యోగేశ శేష వలయ విశ్వనంద శివ శంకర అందరు లైన్ లో చూస్తున్నారు కదా, లైన్ లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇష్టం సౌందర్య నాకు తెలుసు. వచ్చిందమ్మా? నాకు లొకేషన్ పెట్టావా? అవునా? ముందు మీరు వెళ్ళేసిరండి అమ్మ, ఒకసారి గ్రూప్ లో కూడా పెట్టేస్తాను మన వాళ్ళకి. వచ్చేస్తారు. 5 నిమిషాలు అయిపోతుంది, కంగారు పడకండి. ఇంకొద్దిగా ముందు రావాల్సి. ఇది గ్రూప్ లో పెడితే అయిపోయేది కదా. నాకు రాగానే నేను చూస్తాను. శివనామాష్టకం స్లోగా, అలాని పాట స్లోగా కాదు, అక్షరాలు స్లోగా కాదు. హే చంద్రచూడ మదనాంతక శూలపాణి స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో దేశ గీత వయసునాదం వందార దుఃఖ వినాశ జగదీశ రక్ష.
हे पार्वती हृदयवल्लभ चन्द्रमौले ఆ పాదానికి బ్రేక్ ఇవ్వకపోతే రాగం పోతుంది. నేను ఆపుతున్నా, ఎవరు ఆపట్లా. హే పార్వతి హృదయ వల్లభ చంద్రమౌళి అలా ఆపకపోతే రాగము బ్లంట్ గా వచ్చేస్తుంది, బాగుండదు, వినడానికి కర్ణకఠోరంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అక్కడ ఆపమని చెప్తున్నా. ప్రతి పాదంలోనూ చివరి పదాన్ని ఆపండి, ఆపి కిందకి పాడండి. కిందకి పాడితే ఆటోమేటిక్ గా బాగుంటుంది. ఓకేనా? ఇంకొకసారి ప్రయత్నం చేయండి. రెండో శ్లోకం. హే పార్వతి హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాగిరీశచాపా హే వామదేవ భవరుద్ర వినాశమానే సంసార దుఃఖహనా జగదీశ రక్షం రాగదీకండి, రాగాన్ని మేనేజ్ చేయండి. సంసార దుఃఖహనా జగదీశ కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు ఉండాలి పదాలు. రాగము చక్కగా అన్నిటికీ షేర్ చేయాలి. సంసార దుఃఖగహనా జగదీశ రక్షం. అంత తప్ప ప్రతి అక్షరాన్ని సాగదీకనప్పుడు రాగం పోతుంది. మూడో శ్లోకం. హే వెళ్ళండి వెళ్ళండి, వాళ్ళకి అది అవసరం. వ్రతం పూర్తి చేయడం మనకి అది చాలా పుణ్యం. సరే. హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్ర లోకేశ శేష వలయ ప్రమథేశ సర్వ हे भूजते पशुपते गिरिजापते संसार दुर्गहना जगदीश रक्षं हे विश्वनाथ शिव शंकर देव देवा गंगाधर प्रमथनायक नंदिकेशा संसार दुःखहना जगदीश रक्षा वाराणसी पुरपते मणिकर्णिकेशा वीरेश दक्ष गणेशा सर्वज्ञ सर्ववासनाधा संसार दुःखहना जगदीश रक्षा श्रीमन्महेश्वर हे दयालु हे व्योमकेश श्रीकंठनाथ संसार जगदीश रक्षा कैलास शैल विवासन मृत्युंजय निवासा नारायण प्रिय शक्तिनाथा संसार दुःखहना जगदीश रक्षा विश्वेश विश्वभुवनायक विश्वरूपा विश्वात्मक त्रिभुवनैकनाधिकेशा हे विश्वनाथ करुणाप्रिय दीनबन्धो संसार दुःखहना जगदीश रक्षं गौरी विलास भवन अयमहेश्वराय अयचाननाय शरणागत कल्पकाय सर्वाय सर्वजगतापतिपाय तस्मै दारिद्र्य दुःखदहनाय नमः शिवाय. తర్వాత ఉంది పాండురంగాష్టకం అయిందా? నోటుకు వచ్చిందా? రాగం ఉందా? గుర్తుందా? స్టార్ట్ చేయండి ఒకసారి. పాండురంగాష్టకం స్టార్ట్ చేయండి. మా పాండురంగాష్టకం గుర్తుందా? హట్ట పాండురంగాష్టకం
15 అంట 15 రాగం ఏంటి మర్చిపోయారా? రాలేదా? ఎవరైనా ఒక్కళ్ళన్నా పాడితే సంతోషిస్తాను. అమ్మా ఇది సౌండ్ లో పెడతా, ఎవరైనా ఒక్కళ్ళన్నా పాడగలిగితే సంతోషిస్తా. పైకి ఒక్కళ్ళన్నా రాగం ఇవ్వండి నాకు. అందరినీ అన్మ్యూట్ చేస్తున్నా. ఒక్కళ్ళు నాకు ఎగ్జాక్ట్ రాగం ఇగో ఇది రాగం అని చెప్పగలిగితే చాలు, ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. ఎవరైనా ఒక్కళ్ళు. महायोग पीठे तटे भीमरध्य वरं पुण्डरीकाय दातुं मुनीन्द्रै కాదు ఇది భుజంగం, భుజంగం రాగం ఇది. మేడం ఫస్ట్ ఒక్క వర్డ్ అందించండి, నేను పాడతాను. పోనీ చివరి అనుశాసనం ఇస్తా. పరబ్రహ్మలింగం భజే పాండురంగం, పరబ్రహ్మలింగం. महायोग पीठे तटे भीमरध्य वरं पुण्डरीकाय दातुं मुनीन्द्रै परब्रह्मलिंगं भजे पाण्डुरंगं పరబ్రహ్మలింగం భజే पाण्डुरंगं. ముందు అష్టకం ఏం చదివాను సుబ్రహ్మణ్యం? तटिद्वासतं नीलमेघावभासं रमामन्दिरं सुन्दरं चित्प्रकाशं ముందే చెప్ప, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఒకటే రాగంలోకి వెళ్దాము. వరం తీసుకాశం. చాలా థ్యాంక్స్ తల్లి. మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడున్న అష్టకం ఇందాక ఏది పడా? సదా బాల రూపాపి విఘ్నాత్ అన్నామా? అలాగే రండి దీన్ని కూడా. మహాయోగ పీఠే తటే భీమరధ్య వరం పుండరీకాయ దాతుం మునీంద్రే సమాగత్య తిష్టమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశం వరం త్రిశకాయం సమస్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. మూడో పాదం పోయింది మళ్ళీ. తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశం పరం త్రిశకాయం సమస్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. ప్రమాణం భవాబ్దేదితం ఆమకానం నితం పరాభ్యాం కృతో ఏన తస్మాత్ విధాతుర్వసత్తే ఘృతో నాభికోస పరబ్రహ్మలింగం భజే పాండురంగం. స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రీయాదృష్టకే పూరకం శ్రీనివాసం శివం శాంతమేయం పరం లోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. శరశ్చంద్ర బింబాలనం చారుహాసం లసత్కుండలాక్రాంత గండస్థలాంతం జపారాగ బింబాధరం కంఠనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. గిరిజోజ్వల సర్వదిక్ప్రాంత భాగం
సురైరచితం దివ్యరత్నైరనర్ఘై విభంగాహుతిం పర్హమాల్యావసంసం పరబ్రహ్మలింగం భజే పాండురంగం విభుం వేదనాదం చరంతం దురంతం స్వయం లీలయా గోపవేషం దదానం గవాన్ బృందకానందం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అజం రుక్మిణీ ప్రాణ సంజీవనం తం పరం ధామ కైవల్యమేకం తురీయం ప్రసన్నం ప్రపన్నాత్మిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగం స్తవం పాండురంగస్య వైకుంఠ్యతం ఏ పఠంత్యేక చిత్తేన భక్త్యా చ నిత్యం భవాన్ భోనిధిం తే నిర్వాప్తకాలే హరే రామయం శాశ్వతం ప్రాప్నువంతి. తర్వాత మనము ఈ నృసింహ పంచరత్నంలోకి వెళ్ళిపోండి. నృసింహ పంచరత్నం సేమ్ ఆ రోజు కాస్త హై పిచ్ అవుతుంది అనిపించినా కూడా ఇదే కరెక్ట్ పంచరత్నం. ఇది స్వత్ప్రభుజీవ ప్రియమిచ్చతి చేన్నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. కొద్దిగా కన్సిస్టెన్స్ ఉంటాయి, జాగ్రత్తగా అవి తప్పులు లేకుండా మాత్రం ఒకసారి చూసుకోవాలి. వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే అనండి. వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే మళ్ళీ వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే మళ్ళీ ప్రియమిచ్చతి ప్రియమిచ్చసి చే చేత్ అని ఆడుతుంది. ఓకేనా? వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేత్ చివరికి చేతితో ఆపండి. తర్వాత నరహరి కలిపిన తర్వాత చేతితో తాపోతుంది. ఓకేనా? రండి. వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే రండి. వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజా సతతం నరహరి పూజా సతతం. ఈ స్తోత్రం మొత్తంలో నేర్చుకోవాల్సింది మొదటి 2 పాదాలు మాత్రమే. 2 2 2 2 5 2 10 నేర్చుకుంటే చాలు. మిగతా 2 మొక్కటాలు. అందులో అసలు మారనే మారు, లాభం మారు, శ్లోకం మారు. మళ్ళీ మొదటి పదం వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజా సతతం. మళ్ళీ వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజా సతతం. ఏమన్నా పదాలు కష్టంగా ఉన్నాయా? వత్ప్రభు జీవ ప్రియ మిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం. వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం. ఓకేనమ్మా? అందరం కలిసి 1 2 3 జయశంకర. వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం. తర్వాత పరిగెత్తిస్తాయి. ఇప్పుడు స్లోగా చెప్తున్నా, పదాలు కష్టంగా ఉంటాయి. రెండో పదం ప్రతిబింబాలంకృతి దృశి కుశలో ప్రతిబింబాలంకృతి దృశి కుశలో దృశి కుశలో దృశి కుశలో ప్రతిబింబాలంకృతి దృశి కుశలో. అవి టంగ్ ట్విస్టర్స్ లాగా ఉంటాయి. ధృతి కృషి కృషి ప్రతిబింబాలంకృతి దృశి. ధృతినే ఉందా అమ్మ? అందరికి ధృతే ఉందా? అందరికి ధృతేనా? అయితే ధృతి చలో నేను ధృతికి వెళ్ళిపోతా. సి తీసా. ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. మొదటి పదం కన్నా రెండో పదం కాస్త ఈజీగా ఉంది. ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. మళ్ళీ ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో కుశలాలంకృతి మాతనుతే. ఒకటో పదం రెండో పదం కలిసి అందరం కలిసి 1 2 3 జయశంకర. వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం. తప్పులు చదవద్దు, తప్పులు నిలబడుతున్నాయి. మళ్ళీ 1 2 3 జయశంకర. వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చే నరహరి పూజాం కురు సతతం
ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ అది అది వెంటనే పైకి వెళ్ళకుండా కొంచెం దాన్ని కంట్రోల్ చేద్దాం. చేతో భృంగ భ్రమసి వృధా అని కాపండి. చేతో భృంగ భ్రమసి వృధా. మళ్ళీ చేతో భృంగ భ్రమసి వృధా విరసాయ విరసాయ చేతో భృంగ భ్రమసి వృధా విరసాయ చేతో భృంగ భ్రమసి వృధా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానఘపద సరసిజ మకరందం. భజ భజ లక్ష్మీ నరసింహానఘపద సరసిజ మకరందం. మళ్ళీ చూడండి. త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే నరహరి పూజా సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానఘపద సరసిజ మకరందం. మళ్ళీ అందరం కలిసి 1 2 3 జయశంకర. త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే నరహరి పూజా. మళ్ళీ త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే నరహరి పూజా సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా విరసాయ సాపాసా చూసుకోండి. టోన్ యాజ్ టీజ్ గా పుష్కలంగా ఎత్తచ్చు. మొహమాట పడక్కల దాన్ని సపోజ్ చేసే ప్రయత్నం చేస్తే కీచు గొంతు వస్తుంది. కీచు గొంతు చేయకుండా ఓపెన్ గా పడాలి అంటే మైక్ లేకుండా పడాలి. మొన్న పట్టాభిషేక సంఖ్య చదివేటప్పుడు కూడా మధ్యలో మైక్ పెట్టేటప్పటికి స్వరం తగ్గించాల్సి వచ్చింది. స్వరం లేకుండా హై పిచ్ లో రావాలంటే మైక్ లేకుండా ఫుల్ వాయిస్ రేస్ చేయాలి. అంటే మూలాధారం ఓపెన్ అయిపోవాలి. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి మైక్ లేకుండా. వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానఘపద సరసిజ మకరందం. అలా ఓపెన్ వాయిస్ రావాలి. ఓపెన్ ఇంకా మైక్ గురించి చక్కగా లోపల నుంచి మొత్తం స్వరాన్ని బయటికి తీస్తే అది కరెక్ట్ గా ఉంటే ఈ స్తోత్రం బాగా వస్తుంది. అంటే లోపల ఆర్తిగా పిలవాలి. ఆర్తితో పాటు భయం ఉండాలి, భయంతో పాటు జాగ్రత్త ఉండాలి. 3 వస్తే నృసింహ పంచరత్నం వస్తుంది. లేకపోతే రాదు. నృసింహ పంచరత్నం అంటే ఆ పంచముఖ స్వరూపుడైనటువంటి ఆయన పైకి రావాలి. హనుమంతుడు లేదా పంచముఖుడు, ఈయన పంచముఖాలు తీసుకున్నారు. దాంతో నృసింహం అనేటువంటిది మిగతా 4 ముఖాలు లోపల తీసుకుని పంచభూతాత్మకం. అవునా కదా? అంత స్థాయిలో రాదు. ట్రై చేయండి ఒకసారి. ఎవరికి ఓపెన్ వాయిస్ పాయింట్. భయపడకండి, సప్రెస్ చేయకండి వాయిస్. రాగానే తప్పకుండా ఉండే ప్రయత్నం చేయండి. అంతే. ఈ 3 రూల్స్. వాయిస్ సప్రెస్ చేయద్దు, రాగానే తప్పదు, కీచుకుంటూ తెచ్చుకోండి. ఓపెన్ వాయిస్ పాడు. ఓకేనా? అందరం కలిసి మళ్ళీ మొదటి శ్లోకం 1 2 3 జయశంకర్. వత్ప్రభు ఇక్కడే వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే నరహరి పూజాం సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా సుక్తౌ రజత ప్రతిభాజాత కటకాద్యర్థ సమర్థా చేత్ కటకాద్యర్థ సమర్థా చేత్
సుప్తౌ రజత ప్రతిభా జాత కటకాద్యర్థ సమర్థా చేత్ సుప్తౌ రజత ప్రతిభా జాత కటకాద్యర్థ సమర్థా చేత్ దుఃఖమయీ తే సంస్కృతిరేష మళ్ళీ దుఃఖమయీ తే సంస్కృతిరేష నిర్వృతి దానే నిపుణా స్యాత్ నిర్వృతి దానే నిపుణా స్యాత్ సుక్తౌ రజత ప్రతిభా జాత కటకాద్యర్థ సమర్థా చేత్ దుఃఖమయీ తే సంస్కృతిరేష నిర్వృతి దానే నిపుణా స్యాత్ చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. మొత్తం 4 పదాలు కలిపి చదువుదాం. దాంతో పాటు నాతో పాటు హై పిచ్ కి రావాలి. ఓకేనా? 1 2 3 జయశంకర. సుక్తౌ రజత ప్రతిభా జాత కటకాద్యర్థ సమర్థా చేత్ దుఃఖమయీ తే సంస్కృతిరేష నిర్వృతి దానే నిపుణా స్యాత్ చేతో భ్రమసి వృధా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. ఈ 2 పదాలే హై పిచ్కి వెళ్తాయి. అందుకే మొదట్లో కూడా ఆపాను ఈ శ్లోకాలు. కష్టమవుతుందేమో, అపస్వరాలు వస్తాయేమో, బాగుండదేమో అని. ఇది ఒక్కటే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మిగతా మొదటి 2 పాదాన్ని కంట్రోల్ చేయడం అలవాటు అవుతుంది. ఎప్పుడు టైం ఉంటే అప్పుడల్లా నోట్లో ఇప్పుడు రావాల్సిన మంత్రం ఏంటంటే చేతో భృంగ భ్రమసి వృధా తవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. ఈ స్థాయి బాగుంటుంది, కానీ అవర ముందు 2 లైన్లు ఇంకా లో అయిపోయి. చేతో భృంగ భ్రమసి వృధా భజ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. ఇది ఎక్కువ హైట్ కెళ్ళదు కదా. మళ్ళీ చూడండి. సుక్తౌ రజత ప్రతిభా జాత కటకాద్యర్థ సమర్థా చేత్ దుఃఖమయీ తే సంస్కృతిరేష నిర్వృతి దానే నిపుణా స్యాత్ చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ. ఇది ఒక మాధ్యమంగా ఉంటుంది. మధ్యమంగా ఉంటే ఏం చేయాలి? మొదటి 2 నాకు సపోర్ట్ బాగా ఇవ్వాలి. అందరూ పాడాలి. అందరూ ఊరికి నోళ్ళు తిప్పితే అప్పుడు అవ్వదు. ఇప్పుడు ఇక్కడ 15 మంది ఉన్నాం, అందరం నోళ్ళు మంత్రంగా తిప్పితే ఈ లెవెల్ సపోర్ట్ గా బాగా వస్తుంది. ఈ లెవెల్ కి సపోర్ట్ ఇవ్వకపోతే ఒకళ్ళిద్దరు 10 మంది 100 మందిలో పాడితే ఇది ఫ్లాప్ అవుతుంది. అందుకని కిందకి వెళ్ళాం, పైకి వెళ్తాం. అందుకని ఇందులో అందరూ ఏం చేయండి అంటే ఇంట్లో ఇదే స్థాయి ప్రాక్టీస్ చేయాలి. చేతో భృంగ భ్రమసి వృధా ఇందాక మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ. ఆ పద సరసిజ మకరందం ఒకసారిగా రావాలి. అవునా? ఆ పద సరసిజ మకరందం ఒకసారి వస్తే అందం వేరుగా ఉంటుంది. భజ భజ లక్ష్మీ నరసింహానఘ భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. ఓకే, ఇలా మంత్రంగా పాడితే అందరికి ఈజీగా ఉంటుంది. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. ఇది ఈజీగా ఉందా? చేతో భృంగ అక్కడ స్టార్ట్ చేయాలి. అది రికార్డ్ చేసుకోండి, ఎవరికి వాళ్ళు ఇప్పుడు రికార్డ్ చేసుకుని ఇంటికి ఎలా ప్రాక్టీస్ చేయాలి. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకర. దీంతో ఈ మకుటాన్ని ఈ స్థాయిలో ప్రాక్టీస్ చేస్తే మొదటి రెండు ఆటోమేటిక్ గా వస్తాయి. రెండో శ్లోకం అయింది, ఒకటి శ్లోకం రెండో శ్లోకం రెండు శ్లోకాలు అయినాయి. మళ్ళీ ఒకసారి ఒకటి రెండు కలిపి చదువుదాం అందరం కలిసి. ప్రభు జీవ ప్రియమిచ్చతి నరహరి పూజా సతతం ప్రతిపాలం చేతో బృంగ భ్రమసి వృథా మంత్రంగా ఉందా, హ్యాపీగా ఉందా? అది మళ్ళీ కిందకి ఎత్తుకోండి. సుప్త రజత విరసాయం చేతో భృంగ భ్రమసి. ఇది మళ్ళీ పైకి చేతో భృంగ భ్రమసి వృథా. మళ్ళీ ఫస్ట్ లైన్ వెళ్తాం. చేతో భృంగ భ్రమసి వృథా భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకర. సుప్తౌ రజత ప్రతిభా జాత కటకాద్యర్థ సమర్థాశ్చే దుఃఖమయీ తే సంస్కృతిరేష నివృత్తి దానే నాస్యా. చేతో భృంగ భ్రమసి వృథా ప్రాక్టీస్ ఇట్లా చేసుకో, బాగా ప్రాక్టీస్ కావాలి. ఇంటికి వెళ్ళాక పుస్తకం ముట్టుకోనంటే మాత్రం అవ్వదు. అందుకే నేను చైనా బ్యాచ్ అన్నాం. ఇంటికి వెళ్ళాక కాస్త పుస్తకాలు ఓపెన్ చేయండి, లేదు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ కూర్చోండి. రెండు విషయాలు, ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ కూర్చోవాలి, లేదు ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ మీ పనులు మీరు చూసినాక మధ్యలో మిగతా పనులన్నీ పక్కన పెట్టి టీవీని చూడటం అన్ని పక్కన పెట్టేసి పుస్తకాలు తీసి మళ్ళీ ఇదే రాగం యూట్యూబ్ ఆన్ చేస్తే రాగం తెలిసిపోతూ ఉంటుంది. ఆ రాగంతో పాటు వెళ్ళిపోతుంటే కనీసం కనెక్షన్ పోకుండా ఉంటుంది. ఎల్లుండి మరి ఎట్లా పడతామో నాకైతే డౌట్ గానే ఉంది. ఇంకా 10 రోజులే ఉంటాయి, మీ ఇష్టం. ఓకేనా? మళ్ళీ మూడో పాదం ఆకృతి సామ్య ఝాల్మలి కుసుమే స్ఖలనలినత్వ భ్రమరమ స్ఖలనలినత్వ ఏమనుంది? భ్రమ మకరో. ఓకేనా? స్థలనళినత్వ భ్రమ మకరో ఆకృతి సామ్య ఝాల్మలి కుసుమే స్ఖలనలినత్వ భ్రమ మకరో. ఆకృతి సామ్య ఝాల్మలి కుసుమే స్ఖలనలినత్వ భ్రమ మకరో. గంధరసా విహతిము విద్యేతే విఫలం భ్రామ్యసి కుసవిరహే. తర్వాత ఏమన్నా వర్డ్ ఉందా? విరసేస్మిన్ అని ఉందా? నా దానిలో అది పడలేదు ఇక్కడ. ఆకృతి సామ్య ఝాల్మలి కుసుమే స్ఖలనలినత్వ భ్రమరకరో. గంధరసా విహతి విఫలం భ్రామ్యసి కుసవిరసేస్మిన్ చేతో భృంగ భ్రమసి వృథా ఆ పాదాలు రెండు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆకృతి సామ్య ఝాల్మలి కుసుమే స్ఖలనలినత్వ భ్రమ మకరోహో గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భుస విరసేస్మిన్. అక్కడ కొద్దిగా మనం ఆ ఊపిరిని ఆపి పెట్టాల్సి ఉంటుంది. ఆ ఊపిరిని ఆపి పెట్టి ఆ స్మిన్ దాకా కూడా పదం రావాలి. ఆకృతి సామ్య ఝాల్మలి కుసుమే స్ఖలనలినత్వ భ్రమ మకరోహో గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భుస విరసేస్మిన్ చేతో భృంగ భ్రమసి వృథా విరసాయం. పదాలు జాగ్రత్తగా పట్టుకోవాలి.
మూడో శ్లోకం అందరం కలిసి ఒకసారి ప్రయత్నం చేద్దాం. 1 2 3 జయశంకర. ఆకృతి సాగమ్య విఫలం రామ్య సవిరసేస్మి చేతో భృంగం భ్రమసి వృధం విరసాయ లక్ష్మీ రెండు మూడు అందరం కలిసి 1 2 3 జయశంకర. వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేరారహరి పూజాం సతతం ప్రతిబింబాలను దృష్టి కుశలో బింబాలను కృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా విరసాయ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరంత. ఇవన్నీ టాపిక్ ఏం చెప్తారు, మనుషులు మారారు అంటున్నాడు. ఓకే, ఈ పై అయినా రెండో అయినా కూడా సేమ్ టాపిక్ చెప్తారా ఆయన అడగాలి మీరు. నేను కనుక్కుంటాను. ఒకటి రెండు ఈ ఋత్వికులు ఇద్దరు ముగ్గురు రావాలి. రుద్రహోమం తర్వాత సుదర్శన హోమం చండీ హోమం అనుకున్నాం. అవునండి, 3 రోజులు. చండీ హోమం దగ్గరికి వచ్చేటడికి నవచండీనా నా ప్రశ్న ఏంటో తెలియక నాకు ఇంకా కరెంట్ మీద మాట్లాడుతాను. అంటే ఆ వ్యవహారాలు 3 హోమాలు ఆ వచ్చే ఋత్వికులు ఆ యాగశాలలో పంచాయతీ పూజలతో సహా చేయించాలి, అంతే వాళ్ళ డ్యూటీ. ఆలయాల్లో మన వాళ్ళు చేస్తారు, ప్రాంగణంలో మనం ఏదో స్తోత్ర పారాయణ చేసుకుంటాం, ప్రవచన మందిరంలో అక్కడ ఏవో కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఈ స్తోత్ర పారాయణలు అందరి పద్మ గారు చూస్తారు. పైన కొత్తాడు మీ సీనియర్ అందరూ కింద విచారాధ్యక్షుడు గారు ఆవిడ చేసింది. ఆయనతో మాట్లాడి వేళ ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి నాకు మీరు విషయం చెప్తేనే నేను ఆ ఇన్విటేషన్ క్లోజ్ చేయగలను. ఓకే, ఇవాళ అయిపోవాలి. ఓకేనా? అయిందా? 3 అయినాయా? ఒకటే అయిందా? ఇంకోసారి చదువుదాం అమరక్షరం అందరూ. మళ్ళీ ఇంకా 2 శ్లోకాలే అయిపోతుంది, కంగారు నీరసం వస్తుందా? రండి. వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి నరహరి పూజా. అదే ఒక రకమైన పారాయణ అనుకోండి, స్తోత్ర పారాయణ. కొద్దిగా దానికి రాగం, అదే ఒక సిస్టమాటిక్ రిథమ్ లో చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మీకు కష్టం అనిపించదు. చూడండి ఒకసారి. వత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చే నరహరి పూజా సతతం ప్రతిబింబాలం దృశి కుశలం బింబాలం మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి జమకరంతం శుద్ధౌ రజత ప్రతిభాజాత కటకాద్యర్థ సమర్థా చేత్ దుఃఖమయీ తే సంస్కృతిరేష నిర్విసిదానే నాస్యాత్ చేతో భృంగ భ్రమసి వృధా విరసాయ లక్ష్మీ ఆ చేతో భృంగ ఆపడం ఎందుకంటే అదొక టెక్నిక్. హై పిచ్ వెళ్ళకుండా చేతో భృంగ భ్రమసి వృధ, లేకపోతే మనకు తెలియకుండా హై పిచ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ పాజ్ పెట్టుకోవడం, మనం ఆపడం, ఊపిరి పీల్చుకోవడం. అందుకని ఆపుతున్నాం. మనం ఆపలేము, మనం చక్కగా ఊపిరితోనే పాడేస్తాం అంటే రాగం తప్పుతుంది. మన టాలెంట్ అక్కడ చూపించగలదు. అక్కడ ఆపి చోట ఆపితే మన వాయిస్, మన మాడ్యూల్, మన పిచ్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. లేదా పిచ్ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి, ఎవరి వాళ్ళే మారిపోతూ ఉంటాయి. పిచ్ లెవెల్స్ ఈక్వల్ గా ఉండాలి మొత్తం పాడుతున్న వాళ్ళందరిది కూడా. అంటే ఎక్కడ మనం ఆగాలో అక్కడ ఆగిపోవాలి. ఇందాక హే స్వామినాథ కరుణాథ అక్కడ మనం మన హే చంద్ర చూడ మదనాంతక శూలప అక్కడ ఆపమని చెప్పాం. కారణం అక్కడ ఆపితే తప్ప మాడ్యూల్ కిందకి రాదు. హే చంద్ర చూడ మదనాంతక శూలపాణే పోతుంది. హే చంద్ర చూడ మదనాంతక శూలపాణే అలా ఆగుతుంది. అలాగే ఇక్కడ కూడా చేతో భృంగ భ్రమసి వృధా ఎక్కడ ఆగుతుంది, లేకపోతే పైకి వెళ్ళిపోతుంది. చేతో భృంగ భ్రమసి వృధా
భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి జమకర. ఎక్కడ ఆపాలో చూడండి. చేతో భృంగ ఆపండి, భ్రమసి వృద్ధా ఆపండి. భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి జమకరం. అలా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేయండి, ఎక్కడ ఆపకూడదు అక్కడ ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకేనా? మళ్ళీ రండి. మళ్ళీ మొదటిలోకి మళ్ళీ మొదటిది బాగా వస్తే మిగతా అన్ని బాగా వస్తాయని లెక్క. అందుకని మొదటి దగ్గర ఎక్కువ సార్లు ఉంటాం మనం. ఇప్పుడు రెండోది పడదాం. సుప్తౌ రజత ప్రతిభాజాత అటకాద్యర్థ సమర్థాచే దుఃఖమయీ తే సంస్కృతి దేశ నిర్వృతిదానే నిపుణా స్యాత్. చేతో భృంగ భ్రమసి వృధా విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి జమకరం. ఇప్పుడు కంట్రోల్లో ఉందా? స్తోత్రం ఇప్పుడు కంట్రోల్లో ఉంది కదా, పిచ్ లెవెల్స్ దాటిపోవట్లేదు కదా. అలా ప్రాక్టీస్ చేయండి. మూడో శ్లోకం. ఆకృతి సామ్య గంధరసా విహతి విఫలం భ్రామ్యసి విశ్వేశ్వరి. చేతో భృంగ భ్రమసి వృధా విరసాయాం సరసి జమకరం. ఆగితే కష్టం అవుతుందంటే కష్టం. ఒకవేళ నేను ఎప్పుడు స్తోత్రపారాయణలో ముందు లేకపోతే నేను లేనని ప్రాక్టీస్ చేయండి అబ్బా. నేను చెప్పేది అది ఇంటికి వెళ్ళాక. నన్ను వేరే కార్యక్రమాన్ని పిలిస్తే ఇక్కడ ఆల్రెడీ స్తోత్రపారాయణలు వేరే వాళ్ళకి ఇచ్చేసారు, నాకు ఇవ్వాల. నేను ఉండకపోవచ్చు. అందుకనే చెప్తున్నా, గట్టిగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే ఇక్కడ నుంచి సాయంకాలం పూట కూడా రమ్మంటే వస్తా. దయచేసి బాగా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మంద్ర స్థాయిలో ఉండి జాగ్రత్తగా దానికి ప్రాక్టీస్ చేద్దాం. మంద్ర స్థాయిలో 4వ శ్లోకానికి వెళ్ళండి. స్రక్చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖకృతస్యు. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి జమకరం. ఇదే మాడ్యూల్ వెళ్ళిపోయింది. తవ హితమేకం వచనం పక్షి శృణు సుఖకామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హిముష జాగ్రతి చ స్మర తద్వదితి. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసి జమకరం. రండి. స్రక్చందన వనితాదీన్ విషయాన్ స్రక్చందన వనితాదీన్ విషయాన్. మళ్ళీ స్రక్చందన వనితాదీన్. విడివిడిగా అక్షరాలు పదాలు చెప్తుంటేమో రాగంలో చెప్పండి అంటున్నారు. రాగంలోకి వస్తేనేమో నేను 4 సార్లు పాడుకోవాలి కానీ మీరెవరు నోరిప్పట్లేదు. ఎలా కుదురుతుంది? స్రక్చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసే. ఇది మన ఒరిజినల్ పద్ధతి. అబ్బాయి విడిగా చెప్తే మళ్ళీ లేట్ చేసేస్తారండి, మీరు తొందరగా పాడేసి చెప్పేసేయండి అంటున్నారు. పాడేసి చెప్పేస్తున్నాను అన్నారా లేదా? లాస్ట్ టైం రాగంలో చెప్పండి బాబు, విడిగా స్తోత్రం వద్దు అన్నారు. మన ఎవరు నాతో గొంతు లేకపోతే నేను పాడను. వాళ్ళందరికీ బాగా ధులాయి హోరాయ. రండి మళ్ళీ. స్రక్చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖకృతస్యుః.
కృత స్యుః. అన్ని చోట్ల విసర్గలు ఉన్నాయి కనుక భక్తి పలకాలి, అప్పుడే రాగం సరిగా వస్తుంది. స్రక్చందన వనితాది స్రక్చందన వనితాది విషయా సుఖదాన్ మత్వా తత్ర విహరసే. ఎవరికి వాళ్ళు పాడుకుంటున్నారు కదా, ఓకే కదా, ఓకే. ఇది ఇండివిజువల్ షో అన్నమాట, ఎవరికి వాళ్ళు పాడుకోండి, గ్రూప్ గా అక్కర్లేదు, ఎవరికి వాళ్ళు, ఓకేనా. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరి మైక్ వాళ్ళకి ఇస్తాం, విడిగా పాడుకోండి, గ్రూప్ గా పాడకండి. అందరూ లోపల లోపల చదువుకోండి, బయటకు ఎవరు చదవకండి, ఓకేనా. మళ్ళీ రండి. స్రక్చందన విషయాంది విషయాన్, మళ్ళీ స్రక్చందన విషయాంది, మళ్ళీ స్రక్చందన వనితాది, మళ్ళీ స్రక్చందన వనితాది విషయా సుఖదాన్ మత్వా తత్ర విహరసే. మళ్ళీ సుఖదాన్, మళ్ళీ సుఖదాన్ మత్వా తత్ర విహరసే. మొత్తం పాదం అంతా 1 2 3 జయశంకర. స్రక్చందన వనితాది విషయా సుఖదాన్ మత్వా తత్ర విహరసే. మళ్ళీ పాదం అంతా, మొదటి పాదం అంతా 1 2 3 జయశంకర. స్రక్చందన వనితాది విషయా సుఖదాన్ మత్వా తత్ర విహరసే. గంధఫలీ సదృశాననుతేమి, గంధఫలీ సదృశాననుతేమి, మళ్ళీ గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖ కృతస్యుః. మళ్ళీ భోగానంతర దుఃఖ కృతస్యుః. రెండో పాదం అంతా కలిపి 1 2 3 జయశంకర. గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖ కృతస్యుః. ఒకటో పాదం రెండో పాదం కలిపి అందరం కలిసి 1 2 3 జయశంకర. స్రక్చందన వనితాది విషయా సుఖదాన్ మత్వా తత్ర విహరసే. గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖ కృతస్యుః. చేతో అంతేనా. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మీరు ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడమే. మళ్ళీ 4వ శ్లోకం అందరం కలిసి 1 2 3 జయశంకర. స్రక్చందన వనితాది విషయా సుఖదాన్ మత్వా తత్ర విహరసే. గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖ కృతస్యుః. చేతో భ్రమసి వృథా తవ హితమేకం వచనం వక్ష్యే, తవ హితమేకం వచనం వక్ష్యే, తవ హితమేకం వచనం వక్ష్యే, తవ హితమేకం వచనం వక్ష్యే. సుఖకామో యది సతతం, యది సతతం, సుఖకామో యది సతతం, తవ హితమేకం వచనం వక్ష్యే. శృణు సుఖకామో యది సతతం, తవ హితమేకం వచనం వక్ష్యే. శృణు సుఖకామో యది సతతం. స్వప్నే దృష్టం సకలం హింసా, స్వప్నే దృష్టం సకలం హింసా, సకలం హింసా, సకలం హింసా. అలా పలికే దాంట్లో కొంచెం రాగానికి అంతరంగా మనకు అసలు పదాలు జాగ్రత్తగా పలకాలి. స్వప్నే దృష్టం సకలం హింసా, దృష్టం సకలం హింసా. జాగ్రతి చ స్మరత త్వదితి, జాగ్రతి చ స్మరత త్వదితి. స్వప్నే దృష్టం సకలం హింసా, జాగ్రతి చ స్మరత త్వదితి. స్వప్నే దృష్టం సకలం హింసా, జాగ్రతి చ స్మరత త్వదితి. చేతో భుంజ భ్రమసి వృథా. పదాలు ఓకేనా. 1 2 ప్రతి శ్లోకంలోనూ మొదటి 2 పదాలు తప్పు లేకుండా చదివే ప్రయత్నం ఒక్కటే చేయాలి. అది చేస్తుంటే మొదట ఏ టెంపోలో స్టార్ట్ చేసామో అదే టెంపో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మధ్యలో ఆపి ఇట్లా చేస్తుంది ప్రాక్టీస్ సెషన్ అనుకోండి.
ఈ ప్రాక్టీస్ సెషన్ అయిన తర్వాత ఒక స్థాయిలో స్టార్ట్ చేస్తే అదే స్థాయిలో 5 శ్లోకాలు కంప్లీట్ అవుతాయి. మొదటి శ్లోకం ఒకసారి మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. ఇప్పుడు చేతో భృంగ బ్రహ్మసి అది హై స్థాయి. అది మళ్ళీ ఆ భృంగ పైకి వెళ్ళిందంటే పై స్థాయికి వెళ్ళిపోతుంది. చేతో భృంగ బ్రహ్మసి భజ భజ లక్ష్మీ నరసింహానగ పరసరసి జమకరంతం. చేతో భృంగ అలా వస్తేనే కరెక్ట్ గా వచ్చాడు, లేకపోతే పాడలేదు. చేతో భృంగ అన్నా అంటే అయిపోయింది, పోయింది అట్లే. అక్కడ మేము మన స్థాయిని గుర్తుపెట్టుకోవాలి. చేతో భృంగ బ్రహ్మసి వృధా ఒకటే మంత్రంలో ఉండాలి. అమ్మా ఎవరికి వాళ్ళు రికార్డ్ చేసేసుకోండి. చేతో భృంగ బ్రహ్మసి వృధా భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరంతం. చేతో భృంగ బ్రహ్మసి వృధా విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరంతం. మళ్ళీ చూడండి. చేతో భృంగ బ్రహ్మసి వృధా భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరంతం. ఈ 2 లైన్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంకా 2 లైన్లు అంత ఈజీగా వస్తాయి. అందుకే ఈ 2 చోట్ల ఆగుతున్నా నేను. చేతో భూమి అన్నా ఉంటే అయిపోయాయి. మళ్ళీ మనం పట్టుకోలేము అంత అంతకుమించి ఏమి లేదు. అనవసరంగా ఎవరి స్థాయి వాళ్ళకి మారిపోతూ ఉంటుంది. చేతో భృంగ బ్రహ్మసి వృధా అంటే ఈ 2 స్టెప్స్ పైకి సా కింద పా అన్నట్టు. చేతో భృంగ బ్రహ్మసి వృధా భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరంతం. ఇదే 2 స్థాయిలు. చేతో భృంగ బ్రహ్మసి వృధా భూమౌ విరసాయ వెళ్ళమల్లా పైకి వెళ్ళిన పాట. చేతో భృంగ బ్రహ్మసి వృధా భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరంతం. ఆ పద ముందు వెళ్తారంటే కోపం వస్తుంది. పదసరసి జమకరంతం. ఆ పదసరసి మధ్యలో ఆగుడు. భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరంతం. ఆ పదసరసి జమకరంతం అనగానే ఆ తేనె లోపల ఆనందం కలగాలి. అందుకని దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయండి. ఆ పదసరసి జమకరంలో ఒకేలా ఉండాలి. శ్రీరాముని తోక పివరుని అని అన్నట్లే అంటారు. శ్రీరామునితో పివరుని అని యాక్చువల్ గా కపివరుని అని. శ్రీరామునితో కపివరుని దాని మార్క్స్ ఏమవుతుంది? అక్కర్లేని చోట్ల బ్రేక్ ఇచ్చిన శ్రీరామునితో ఒక పివరుండు ఇట్లనియే అని వస్తుంది. శ్రీరాముని తోక అయిపోతుంది. శ్రీరాముని తోక లేదు అక్కడ. కపివరుని ఇట్లనియే. కపిలో కా ముందుకు వెళ్ళిపోయింది, పి తర్వాత వచ్చేసింది. దాంట్లో మొత్తం పాదం యొక్క అర్థం అంతా కూడా మారిపోతుంది. అందుకని పద సరసి జమకరంలో ఒకే చోట ఉన్నాం. అది జాగ్రత్త. చేతో ఎక్కడైనా ఇప్పుడు నిద్రలో లేపినప్పుడు ఏం రాలి? చేతో భృంగ బ్రహ్మసి వృధా అలాంటి పాడు. చేతో భృంగ బ్రహ్మసి వృధా భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరంతం. మొదటి మళ్ళీ ఒకసారి ఎత్తుకోండి. 5 నిమిషాలు వదిలేస్తా. తొందరగా చేసాం కనుక లేట్ అవుతుంది. లేట్ గా ఆలస్యంగా చేసాం స్టార్ట్ చేసాం, కొద్దిగా ఆలస్యం చేద్దాం. రండి ఒకసారి అందరం కలిసి. ప్రభు జీవ అందరూ ఎత్తుకోవాలి ఒకేసారి. అందరూ ఒకేసారి అందుకుంటేనే లోలో పాడే స్తోత్రం చాలా అందంగా ఉంటుంది. 1 2 3 జయశంకర. మళ్ళీ మళ్ళీ అస్సలు అందరూ ఒకేసారి ఎత్తుకోవాలి. మళ్ళీ 1 2 3 జయశంకర. ప్రభు జీవ హరి పూజాం సతతం ప్రతిబింబాల చేతో భృంగ బ్రహ్మసి వృధా విరసాయాం పదసరసి జమకరంతం.
కటకాద్యర్థసమర్థార్చే దుఃఖమయీ తే సంస్కృతిరేషా నిర్వృతితానే పునాస్యాత్ చేతో బృంగ బ్రహ్మసి వృధా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహ పద సరసిజ మకరంద ఆకృతి సామ్యాచం మణిపుష్పే స్ఖలగణిదత్వ బ్రహ్మ గంధరసా విహద్విద్యేతే విఫలం భ్రామ్యసి సవిరసేస్మి చేతో బృంగ బ్రహ్మసి వృధా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహ పద సరసిజ మకరంద స్రవచందన వనితాది విషయాం సుఖదాన్ మత్వా తత్ర వికలసి గంధఫలి సద్భుషానస్తేమి భోగానంతర దుఃఖదస్యు చేతో భృంగ భ్రమసి వృథా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహ పద సరసిజ మకరంద తవ హితమేకం భజనం దక్షిణే యది సతతం స్వప్నే దృష్టం సకలం జాగ్రతి చ స్మరతద్వదితి చేతో భృంగ భ్రమసి వృథా విరసాయ భజ భజ లక్ష్మీ నరసింహ పద సరసిజ మకరంద. ఇలా ఉంటే గొంతు హస్తవద్దు, లో స్థాయి అలవాటే. ఓకేనమ్మా, విషయం అయితే అర్థమైంది కదా. ఇది 5 శ్లోకాలు అమ్మా. అందరికి కంఫర్టబుల్ గా ఉందా ఇది? వర్డింగ్స్ కొద్దిగా ప్రాక్టీస్ అవసరం. ఆ వర్డింగ్స్ ప్రాక్టీస్ మీద మనకి నృసింహ పంచరత్నం అయిపోతుంది. నృసింహ పంచరత్నం తర్వాత చేయవలసింది శ్రీరామ భుజంగం ఉంది. సేమ్ మన ఇదే భుజంగ ప్రయాతాలన్నీ ఏ సరళిలో చేస్తూ వస్తున్నామో అదే సరళి. శ్రీరామ భుజంగము, విష్ణు భుజంగం. శ్రీరామ భుజంగము, విష్ణు భుజంగము రేపు అయిపోతాయి. రేపు పెట్టుకుందాం. రామ విష్ణు భుజంగాలు అయిపోతాయి. దాంతో పాటుగా మనం ఆల్రెడీ చదివింది జగన్నాథాష్టమి చదివాం. అదే డిఫరెంట్ ట్యూన్ లో జగన్నాథాష్టమి చదివాం. ఆల్రెడీ చెప్పండి అమ్మా. జగన్నాథాష్టమి చదవలేదా? మీకు కదా చెప్పింది, ఇంకెవరు చెప్పాను? జగన్నాథాష్టకం ఆన్లైన్ లో చెప్పా, మీకు గుర్తుంటే. ఆన్లైన్ లో చెప్పలేదా? ఈ క్లాస్ కాదా, అది వేరే క్లాసా? మర్చిపోయిందాం. సరే, ఇది ఫాస్ట్ గా చదివేద్దామని చెప్పండి. ఇంకొక స్తోత్రం చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి పోనీ. నేను చెప్పింది చెప్పలేదు అంటున్నారు. కనీసం నేను ఒక స్తోత్రం అయితే చెప్పా. అమ్మా, నృసింహ కరవరంభం కాదు తల్లి. భజ గోవిందం మనం ఫాస్ట్ గా చదివేద్దామని అనుకున్నాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అది సినిమాలో ఆ రాగం ఉంటుంది. శంకరాచార్యుల సినిమాలో అది చేసుకున్నాం. ఇంకో స్తోత్రం చెప్తా, అది ఏ స్తోత్రం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించండి ఒకసారి. ఆ రోజు ఆ రాగం కూడా చాలా బాగుంది 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 అనుకున్నారు కదా. అమ్మా, నేను అన్మ్యూట్ చేయాలి. ఎవరు మాట్లాడినా వినపడదు. సుధా గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. పాప పాండురంగ అష్టకానికి మీ అమ్మమ్మ గారు చెప్పిన రాగం చెప్పారు, అది చాలా బాగుంది.
కృష్ణునికి అన్ని అష్టకాల స్తోత్రం పాడలా, మాధురిని బెంచ్ ఎక్కి కొట్టించాలి. మాధురి అన్ని అష్టకాలు ఒకటే పెట్టామండి అంది. సరే కానీ ఇలా అన్ని అష్టకాలతో ఒకటే భుజంగ ప్రయాతాలకు ఒకటే పెట్టుకుందాం. ఇంత కాదండి, అది మాత్రం పాడదామండి. అది ఎంత బాగుందంటే మీరు దాని వివరణ కూడా చెప్పారు ఆ రోజు. పాండురంగుడు నుంచోవడంలో అర్థం అన్ని చెప్పారు కదా, చాలా బాగుంది ఆ రాగం. ఆ రాగం చెప్పండి మేడం. సరే ఇంకా అది హనుమత్ పంచరత్న. అమ్మ రాయి ఒక్కసారి. శ్రీరామ భుజంగము, ఆ తర్వాత విష్ణు భుజంగము, హనుమత్ పంచరత్నము, దాంతో పాటుగా ఇంకొక స్తోత్రం రేపు కంప్లీట్ చేయాల్సినది. శ్రీరామ భుజంగం అయిపోతుంది, విష్ణు భుజంగం రాసేసుకో అయిపోవాలి. విష్ణు భుజంగం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని చెప్తున్నామా. మన శివ షడాక్షరి మీతో పాటు ఇంకో 2 క్లాసులు జరుగుతున్నాయి. ఆ 2 క్లాసులు ఎక్కడేం చెప్తున్నారో నాకే అర్థం కాదు. శివ షడాక్షరి కూడా అయిపోయింది యాక్చువల్ గా. చెప్పలేదు కదండి షడాక్షరి కూడా స్టార్ట్ చేసేసేద్దాం. అది కూడా రేపు రాసేసుకో, రేపు అయిపోవాలి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అది ప్రతిదానికి ప్రణవం. అది ఓం ఓం నం ఓం మం అలా వస్తూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. రేపు శివ షడాక్షరి ఫైనల్ చేసేసేనన్న. శ్రీరామ భుజంగం రేపు ఉంటుందమ్మా. అలాగే విష్ణు భుజంగం రాసేసుకోండి రేపటి రోజున. ఇంకోటి ఏమంటున్నాం, హనుమత్ పంచరత్నం. హనుమత్ పంచరత్నం రేపు అయిపోవాలి, రేపు రాసేసేయండి. శ్రీరాముడి భుజంగం అవుతుంది కనుక హనుమత్ పంచరత్నం కూడా అయిపోతుంది. లక్ష్మీ నృసింహ కరుణారస స్తోత్రం, అది చాలా మంది వీలుగా చేసే స్తోత్రము. జగద్గురువులు కూడా 2-3 సార్లు ఉటంకించిన రాగము. ఇది మన సుప్రభాతం లాగా ఉంటుంది. శ్రీమద్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది హోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అలా గబగబా ఫాస్ట్ గా అవుతుంది. కూడా ఎక్కువ శ్లోకాలు ఉంటాయి. ఆ ఎక్కువ శ్లోకాన్ని మనకి వీలుగా చేసుకోవాలంటే ఇలా వచ్చేసేద్దాం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్ప కిరీట కోటి సంఘటితాంఘ్రిక మలామల కాంత కాంతి. కాంతి కాంత అని 9 దానిలో ఉంటాయి. కాంతి కాంత కాంతి అని 9 దానిలో. ఏది కరెక్ట్ ఇప్పుడు దాకా నాకు అర్థం కాల. సగం పుస్తకాలు ఒక రకంగా, సగం పుస్తకం ఇలాంటివి మనం తెలుసుకోలేకపోతున్నాం. మరి జగద్గురువుల అనుగ్రహంతో ఇది లక్ష్మీ నరసింహ కరుణారస స్తోత్రం కూడా రేపు అయిపోవాలి. భుజంగం అదే భుజంగం ప్రయాతం అంటే అదే విష్ణు భుజంగము, శ్రీరామ భుజంగము, హనుమత్ పంచరత్నము 3 అయిపోతాయి. శివ షడాక్షరి, నృసింహ కరుణారస స్తోత్రం. దాని కరావలంబ స్తోత్రం అంటారు కానీ కరుణారస స్తోత్రం అది యాక్చువల్గా కరుణారస స్తోత్రం. ఈ 5 రేపు పెట్టేసేనా అయిపోతుంది. ఓకేనా. ఈ 5తో పాటుగా మొత్తం మిగతావి కూడా ప్రాక్టీస్ చేసేద్దాం. ఓకేనా. రేపటికి 5 స్తోత్రాలు, 2 భుజంగాలు, 1 పంచరత్నం, ఒకటేమో షడాక్షరి, ఇంకోటి కరుణారస స్తోత్రం, నృసింహ కరుణారస స్తోత్రం, కరావలంబ స్తోత్రం. ఓకేనా. ఈ 5 స్తోత్రాలు రేపు కంప్లీట్ చేసేద్దాం. మొత్తం అయితే ఇప్పుడు ఎన్ని అయినట్టు మొత్తం ఒకసారి లిస్ట్ చెప్పండి. మనం చదివే వరుసగా గణేశ పంచరత్నము, గణేశ భుజంగము, సుబ్రహ్మణ్యాష్టకము, సుబ్రహ్మణ్య భుజంగము, దక్షిణామూర్తి స్తోత్రము, శివ పంచాక్షరి స్తోత్రము, శివ పంచాక్షర నక్షత్రమాలిక స్తోత్రము, అర్ధనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము. చదవనే లేదు మేడం. అర్ధనారీశ్వరం స్తోత్రం ఒక్కసారి కూడా చదవలేదు. ఏం చదవలేదు? అర్ధనారీశ్వర స్తోత్రం ఒక్కసారి కూడా చదవలేదు. అర్ధనారీశ్వర స్తోత్రం చదివామా? చదివాం. రాలేదేమో నేను. చదివామా? ఓకే ఓకే, నేను రాలేదేమో. అర్ధనారీశ్వర స్తోత్రము, పంచాక్షరి స్తోత్రం 3 చదివాం. దాంతో పాటుగా ఇంకోటి ఏముంది? అచ్యుతాష్టకం.
అమ్మా అచ్యుతాష్టకం, ఉమామహేశ్వర స్తోత్రం. ఉమామహేశ్వర స్తోత్రం చెప్పాలి, అది రాగం చెప్పాలి. కొంచెం మారుద్దామని ఆగా. అది కూడా ఈజీగా అచ్యుతాష్టకం అమ్మ. అయిపోతుంది, రేపు ఎల్లుండలో అయిపోతుంది, శనివారం నాడు చేద్దామని. రేపు 5 స్తోత్రాలు, ఈ 5 స్తోత్రాలు అందరూ PDF రెడీగా పెట్టుకోండి. శ్రీరామ భుజంగము, కృష్ణ భుజంగము, హనుమత్ పంచరత్నము, ఆ తర్వాత షడాక్షరి, శివ షడాక్షరి స్తోత్రం, అంతే కదా. శివ షడాక్షరి, లక్ష్మీ నృసింహ కరావలంబం అందరికీ అలవాటు, అది కరావలంబం కాదు, యాక్చువల్గా కరుణారస స్తోత్రం అంటాను దాన్ని. ఈ 5 రేపు అయిపోతుంది. లక్ష్మీ నృసింహ కరుణారస స్తోత్రం అయిపోతుంది. మొత్తం 5 స్తోత్రాలు రేపు అయిపోతుంది. 5 + 11 ఇక్కడికి 12 అయింది. ఎన్ని స్తోత్రాలు కంప్లీట్ చేశాం? 12 అయినాయి. 12 + 5 మొత్తం రేపటికి 17 స్తోత్రాలు అవుతుంది. 17. రేపు 17 స్తోత్రాలు కంప్లీషన్. ఒక 10 శ్లోకాలు చివర శివానంద లహరి, 91వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా. ఓకే. 91 నుంచి 100 దాకా శివానంద లహరి. అమ్మ ఇప్పుడు లక్ష్మీ నరసింహ పంచరత్నం చదివాం కదా, ఒక్కసారి మీరు రికార్డ్ పెడతారా? మీ వాయిస్ బాగుంది, మేము అట్లా నేర్చుకుంటాం. పెడతా డన్. ఇవాళ పెట్టేస్తా. చాలా బాగుంది. అమ్మా అన్ని పెడితే బాగుంటుంది. ఏ రోజు ఆ రోజు అమ్మ గొంతు అమ్మ గొంతు ఏ రోజు ఆ రోజు పెడితే బాగుంటుంది కదమ్మా. ఒక్కసారి వరుసగా ఇంకో 3 క్లాసులు ఉంటాయి, అక్కడికి ట్రైన్ అయిపోతున్నాయి. ఇంకా మళ్ళీ ఫోన్ తీయాలంటే అమ్మ లేకపోతే ఓపెన్ చేయండి అమ్మా. అమ్మ క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో చదువుతారు చూసారా, మీరు ఒక్కళ్ళే చదవండి, రికార్డ్ చేసేసుకుంటాం. పోనీ అలా అయినా బాగా అలా చేద్దాం. ఓకేనా? ప్లీజ్ కొంచెం ఎవరికి వాళ్ళు కాకుండా అమ్మ ఒక్కరిని రికార్డ్ చేసి పెట్టమనండి. అప్పుడు పెట్టారు కదా, అట్లా పెట్టమనండి. మనం ఇవాళ అయిపోతుందమ్మా. ఇవాళ ఆల్రెడీ చెప్పిన స్తోత్రాలన్నీ ఇవాళ వీలైతే కనుక కొత్తవి పెడతా, పాండురంగాష్టకం పెడతా, దాంతో పాటు కొత్తవి కూడా కొన్ని పెడతా. విని ప్రాక్టీస్ చేస్తే రేపు ఈజీ అయిపోతూ ఉంటుంది. డన్. ఓకేనా అమ్మ? రేపు జరిగే మళ్ళీ స్వాధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ శ్రీమాత్రే నమః.